అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా ఈ డిస్కషన్ చేయడం యాజ్ అ జర్నలిస్ట్‌గా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి సొసైటీ కోసం, ఒక మంచి జనరేషన్ కోసం, ఒక మంచి దేశం కోసం అంటే ఒక మాట అంటారు. ఒక 10 మంది మంచి ఫ్యామిలీస్ ఉంటే ఆ సమాజం బావుంటుంది. అలాంటి 10 సమాజాలు ఉంటే దేశం బావుంటుంది అని. అలాంటి ఒక సచ్ ఎ వండర్‌ఫుల్ కాన్వర్జేషన్ విత్ విశ్వనాథ్ గారు. ఎందుకు, ఏంటి అనేది మీకే ముందు తెలుస్తుంది. ముందైతే తత్వ గ్లోబల్ స్కూల్ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు. వారినైతే వెల్కమ్ చెప్పేద్దాం. విశ్వనాథ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సంతోషంలో ఇంట్రడక్షన్ కూడా నాకు రావట్లేదు. ఎందుకంటే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మళ్ళీ ఒక ఎడ్యుకేషన్ అన్న పాయింట్లో కాన్వర్జేషన్ చేయడం అంటే చాలా సంతోషంగా అనిపిస్తోంది నాకు. నిజానికి యూట్యూబ్లో పనికొచ్చే కాంటెంట్ని ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఛానల్స్ వాళ్ళకి, జర్నలిస్టులకి, యాంకర్లకి ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. నిజంగా ఎస్పెషల్లీ మీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తత్వ గ్లోబల్ స్కూల్స్ కన్నా ముందు యాజ్ ఎ ఫౌండర్గా మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. కెన్ యూ టెల్ us? థ్యాంక్ యూ అండి. బిఫోర్ ఐ స్టార్ట్ ఒక్క మాట మీరు అన్నారు, చాలా బాగుంది అది. సార్, మంచివి లేవు యూట్యూబ్లో చూడడానికి అనేది ఆ తప్పు ఇప్పుడు అప్లోడ్ చేసే వాళ్ళది కాదండి. మంచి వాళ్ళు మంచి పనులు చేసి దాన్ని ప్రాపగేట్ చేయకపోవడం వల్ల ఇది అవుతుంది. మంచి పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. 90% ఆఫ్ ద వరల్డ్ ఇస్ గుడ్ పీపుల్. అనవసరంగా వాళ్ళు నాకెందుకు లేని దే వాక్ అవే ఫ్రమ్ ప్రాబ్లమ్స్. ఆ 90% ఆఫ్ పీపుల్ ఇఫ్ దే స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ ఐ వాంట్ టు ఫిక్స్ దిస్, ఆ 10% ఎవరైతే బాధ కలిగిస్తున్నారో వాళ్ళందరినీ మనం ఈజీగా ఓవర్టేక్ చేసి, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఫర్ విచ్ ఐ స్టార్టెడ్ దిస్. ఆ ప్రిన్సిపల్లో స్టార్ట్ చేశాను. చదువుకున్న వాళ్ళు చదువులు చెప్పకపోతే, చదువులు రాని వాళ్ళు, ఎలా చెప్పాలో తెలియని వాళ్ళు, 4 డబ్బులు సంపాదించుకుందాం అనుకునే వాళ్ళు చదువుల్లోకి వచ్చారనుకోండి, ఇలాగే అవుతుంది. ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయో. త్రివిక్రమ్ గారిది ఒక సినిమా ఉంది. ఆయన డైలాగ్ చెప్తారు, సునీల్ గారు చెప్తారు, ఏముందిరా ఫెయిల్ అయిన వాళ్ళందరూ స్కూల్స్ కాలేజెస్ పెట్టేశారు, రాజకీయ నాయకులందరూ బిజినెస్లు చేసేస్తున్నారు అనేది ఒక డైలాగ్ ఉంది సార్. సో దట్ ఈస్ ట్రూ. యాక్చువల్లీ రైతు పిల్లలు రైతు ఎలా అయితే చేయడానికి, రైతు అవ్వాలని ఎలా అయితే ఇష్టపట్టలేదో చదువుకున్న వాళ్ళు నిజంగానే అబ్సల్యూట్లీ రైట్. దే థింక్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ టు ఎర్న్ మనీ. నేను బాగా చదువుకోవాలి, ఐఐటీలో జాయిన్ అవ్వాలి, ఇంజనీరింగ్ అయిపోవాలి, డబ్బులు సంపాదించాలి. ఏం చేస్తారు డబ్బులతోటి? వాట్ డూ యూ డూ విత్ దట్ మనీ? అది ఆలోచించకపోతే దెన్ యూ డోంట్ హ్యావ్ ఎ గోల్. ద గోల్ కెన్ నాట్ బి ఎర్నింగ్ మనీ. ద గోల్ హ్యాస్ టు బి యూ డూ సంథింగ్ గుడ్. దానికి అవుట్కమ్గా ఒక 4 పైసలు వస్తే మీకు మంచిదే, తీసుకోండి. బై ప్రోడక్ట్ రావాలి. అది ఇట్ కాంట్ బి ద మెయిన్ గోల్. ఎడ్యుకేషన్ అనేది చాలామందికి డబ్బులు సంపాదించేదానికి మెయిన్ గోల్ అయిపోయింది. అది తప్పది. చదువులు చెప్పండి, దానివల్ల 4 ఫీజులు కడతారు, కట్టిన దాంట్లో మీకు 10 పైసలు మిగిలితే ఉంచుకోండి. నథింగ్ రాంగ్ ఇన్ దట్. బట్ టు గో అండ్ ఎర్న్ మనీ టు సెటప్ ఎ టెంపుల్ బికాస్ ఉండిలో డబ్బులు పడతాయి, తప్పు చేయకూడదు. యు ఆర్ ప్రాపగేటింగ్ సంథింగ్, యూ డూ ద గుడ్ వర్క్, లెట్ ఇట్ ఎర్న్ ఇట్స్ ఓన్. దానికి కావాల్సిన దానికి వస్తాయి నిధులు, ఇది చేయాలి. ఈ ఎడ్యుకేషన్ అనేది ద రీజన్ ఐ కేమ్ ఇన్ టు దిస్ విత్ మై బ్యాక్గ్రౌండ్. నేను ఐటీలో ఉండి ఫస్ట్ ఇంజనీరింగ్లో ఉన్నానండి. ఇంజనీరింగ్ నుంచి ఐటీకి వచ్చాను. ట్రాన్సిషన్, నేను విజయవాడలో పుట్టి పెరిగాను, అక్కడే చదువుకున్నాను. 21 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఫినిష్ చేసేంతవరకు 21 years ఐ స్టేడ్ ఇన్ దట్ స్మాల్ సిటీ. నేను ఉన్నప్పుడు అది స్మాల్, నేను 21 సంవత్సరాలు పెరిగినప్పుడు సిటీ కూడా నాతో పాటు పెరిగిందని నేను అందరికీ చెప్తుంటాను. ఇట్స్ వెరీ నైస్ ప్లేస్ టు గ్రో అప్. అక్కడే సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ చదివిన తర్వాత ఐ జాయిన్డ్ క్రాంప్టన్ గ్రీవ్స్. అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో రిలేటెడ్గా పనిచేసేవాడిని. ఐ గాట్ అడ్వాంటేజ్ టు వర్క్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ దట్. ఆ ప్రాసెస్లో పనిచేస్తూ ఉండగా టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళందరికీ ప్రాసెస్ కావాలి. అప్పుడు టెక్నాలజీ వాళ్ళు వచ్చి, మీరు ప్రాసెస్ బాగా తెలుసు కదా, మీరు మాకు హెల్ప్ చేయండి అని టెక్నాలజీలోకి వాళ్ళు లాగటం వలన నేను అలా టెక్నాలజీలోకి మూవ్ అవ్వడం జరిగింది. యూఎస్కి వెళ్ళడం జరిగింది. దాదాపు ఒక 20-22 సంవత్సరాలు నేను యూఎస్ కంపెనీస్లో, ఇండియాలో, యూఎస్లో ఉంటూ పనిచేశాను. ఒకనొకప్పుడు హైదరాబాద్ ఎక్కడుందో చెప్పాల్సి వచ్చేది అందరికీ. ఇప్పుడు అమెరికాలో ఎక్కడ ఉన్నాయో వాళ్ళు చెప్పడానికి వాళ్ళకి ఈజీగా ఉంది. హైదరాబాద్ అంటే చాలా ఈజీగా చెప్తున్నారు అందరూ. దట్ వాజ్ ద టైమ్ వెన్ వీ వర్ సెల్లింగ్ అవర్ కంట్రీ, వీ వర్ సెల్లింగ్ అవర్ సిటీ, వీ వర్ సెల్లింగ్ అవర్ కేపబిలిటీస్
అండ్ వీఆర్ ప్రూవింగ్ టు పీపుల్ దట్ వీఆర్ గుడ్ ఇన్ టెక్నాలజీ. అటువంటివన్నీ చేసుకుంటే టుడే ఇట్ ఈస్ టెక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయిపోయింది రైట్. ఇండియా అండ్ హైదరాబాద్ స్పెసిఫికలీ. వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్ అండి? నాన్నగారు రైల్వేస్లో పనిచేశారు. ఈజ్ రిటైర్డ్, ఈజ్ నౌ నో మోర్. He lived 89 years. My mother is a school teacher. She lives with me. And one of the reasons I came back is also my parents. తిరిగి రావడానికి వాళ్ళకి హెల్త్ బాగున్నంత వరకు నేను బయట ఉన్నాను. వాళ్ళు కొంచెం కష్టపడుతున్నారని తెలియగానే ఐ డిసైడెడ్ దట్ ఇట్ ఈస్ నాట్ వర్ది స్టేయింగ్ అవుట్ అండ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్. డబ్బులు ఇస్తే ఈ కాలంలో చాలా వరకు సర్వీసెస్ వస్తాయండి, పేరెంట్స్ని కూడా చూసుకుంటారు. పేరెంట్స్ని ప్రేమతో చూసుకోవడం అనేది ఒకటి ఉంది చూసారా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు పిల్లల్ని ఎలా పెంచుతాం, మనం ప్రేమతో చూసుకుంటాం. అలాగే మనం పెద్దవాళ్ళని ప్రేమతో చూసుకోవాలి. బికాజ్ ఐ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ మై పేరెంట్స్. ఐ షుడ్, ఇది రెస్పాన్సిబిలిటీ కాదండి. ఐ షుడ్ లవ్ టు టేక్ కేర్ ఆఫ్ మై పేరెంట్స్ అండ్ ఐ లవ్ టు టేక్ కేర్ ఆఫ్ మై పేరెంట్స్. అందుకని తిరిగి వచ్చాను. ఐ లివ్డ్ విత్ మై ఫాదర్ ఆఫ్టర్ ఐ కేమ్ బ్యాక్ ఫర్ ఆల్మోస్ట్ 12-13 years. నా పిల్లలిద్దరూ వాళ్ళ దగ్గర పెరిగారు. అందరం కలిసే ఉన్నాము. వెరీ లక్కీ అండి. పెద్దవాళ్ళ దగ్గర పిల్లలు పెరగడం అంటే, పెద్దవాళ్ళ దగ్గర పెరగడం అనేది చాలా ఇట్స్ అ వెరీ లక్కీ థింగ్ టు హ్యాపన్ దీస్ డేస్. అలా జరిగింది ఇంట్లో. సో ఈవెన్చువలీ వన్ డే ఇట్ సో హ్యాపెండ్ దట్ మై డాటర్ ఆస్క్డ్ మీ. నేను ఇలా తిరుగుతూ యూఎస్కి వెళ్ళటము, ఇండియాకి రావడం ఇలా చేస్తూ ఉన్నప్పుడు మా అమ్మాయి ఒకరోజు అడిగింది, నువ్వు ఉంటావా, నువ్వు వచ్చేటప్పుడు నువ్వు ఉంటావా అని. అవునవును, ఇంటర్వ్యూలో చూసాను నేను ఇది. అది అడగలేదు. క్వశ్చన్ షీ ఆస్క్డ్ వాజ్ నాట్ బికాజ్ నాకు తెలీదు ఉంటావా కాదండి, నాకు తెలుసు నువ్వు ఉండవు అని. షీ టెల్లింగ్ మీ నువ్వు ఉండవని తెలుసు, అయినా ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అన్నట్టు అడిగింది. దట్ చేంజ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ మీ. ఐ స్టార్టెడ్ థింకింగ్ ఆఫ్ ఓకే, పిల్లలు ఇలా అనుకుంటున్నారంటే దెన్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఎల్స్. పేరెంట్స్ కోసం తిరిగి వచ్చాము, ఇప్పుడు పిల్లల కోసం వీ హ్యావ్ టు డూ సంథింగ్. అండ్ ఐ ఆల్సో లైక్ ద సోషల్ ఫ్యామిలీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఐ లైక్ టు బీ విత్ ఫ్రెండ్స్, విత్ ఫ్యామిలీ. మన వాళ్ళు మన దీనికి ఉండాలి, అలా ఐ లైక్ దట్. ఇప్పుడు ఏం చేస్తున్నారండి పిల్లలు? ఇప్పుడు తత్వ గ్లోబల్ స్కూల్ 2012లో స్టార్ట్ చేశాను. ఫుల్ టైమ్ ఐ వర్క్ ఓన్లీ ఫర్ తత్వ గ్లోబల్ స్కూల్. ఒక 2 చిన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి అట్లా ఐ డూ మై ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇవి కన్సల్టింగ్ చేస్తూ ఉంటాను. బట్ ఇట్ ఈస్ వెరీ రేర్. మోస్ట్లీ ఇట్ ఈస్ స్కూల్. ఐ లవ్ ద స్కూల్. ఒక ఎనర్జీ ఉంటుంది అక్కడికి వస్తే, ఆ పిల్లల్ని చూస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. దెర్ ఈస్ అ ఆస్పిరేషన్. మనం ఈ దేశాన్ని చేంజ్ చేస్తున్నామని ఒక ఫీలింగ్. ఐ ఫీల్ దట్ ఐఎమ్ కాంట్రిబ్యూటింగ్ టు నేషన్ బిల్డింగ్. పిల్లలిద్దరూ స్కూల్ తత్వ చూసుకుంటున్నారు. పిల్లలిద్దరూ తత్వ స్కూల్లోనే. మా అబ్బాయి ఆల్రెడీ స్టార్టెడ్. మై డాటర్ ఈస్ ఫినిషింగ్ హర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎడ్యుకేషన్, MA ఎడ్యుకేషన్. షీ విల్ ఆల్సో జాయిన్ ద స్కూల్. అండ్ ఐ హ్యావ్ బీన్ ఏబుల్ టు కన్విన్స్ దెమ్ దట్ this work is related to not just us making something, it is also a contribution we are making to this nation. For the nation, absolutely, absolutely. So my feeling of school is you are contributing big way to the nation. ఒక దేశానికి మంచి సిటిజన్ని హ్యాండ్ ఓవర్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. అందులో ఒక చిన్న స్మాల్ హెల్ప్, ఉడత సహాయం నేను కూడా చేస్తున్నానండి. కానీ నిజానికి ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ అనేది హాస్పిటల్స్ కానీ సేవా రంగాలు అన్నీ కూడా కమర్షియలైజ్డ్ అయిపోయి ఉన్నాయి. మీ వరకు అంటే ఏ ఉద్దేశంతో మీరు తత్వ స్కూల్ స్టార్ట్ చేశారు అంటే ఏం చెప్తారు? స్కూల్ కానీ టెంపుల్ కానీ ఏదైనా కూడా దేర్ హ్యాస్ టు బి సమ్ మనీ దే షుడ్ మేక్, అదర్వైజ్ దే విల్ నాట్ సస్టైన్. సస్టైన్ కావు. సో ప్రాఫిట్ మేకింగ్ అన్నది గోల్గా పెట్టుకోకుండా ప్రాఫిట్ మేకింగ్కి కావాల్సిన వరకు కొంత ఒక లిమిటెడ్ వేలో ప్రాఫిట్ చేయొచ్చు. ఒక 10% ప్రాఫిట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ తీసుకుంటున్నాం, ఒక 10% ప్రాఫిట్ ఈజ్ ఓకే. లాభమే ధ్యేయంగా నడిస్తేనే ప్రాబ్లం. కరెక్ట్. 90%ని వీ షుడ్ ప్రొవైడ్ ఇట్ ఫార్ ద కస్టమర్. కస్టమర్ ఇన్ దిస్ సెన్స్ ఇస్, కస్టమర్ ఇస్ నాట్ రైట్ వర్డ్ ఫర్ స్టూడెంట్, బట్ స్టూడెంట్స్కి స్కూల్కి ప్రొవైడ్ చేస్తే ఒక 90% వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే ఒక 10% విల్ కమ్ టు యూ. యూ ఆల్సో హ్యావ్ టు సర్వైవ్. స్కూల్ హ్యాస్ టు సస్టైన్. ఇవన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఒక 7 years అయిన తర్వాత కోవిడ్ వచ్చింది. స్కూల్ స్ట్రగుల్డ్ అలాట్. ఐ నో లాట్ ఆఫ్ స్కూల్ స్ట్రగుల్డ్. ఒక 140-150 స్కూల్స్ నాకు తెలిసి, పేర్లు తెలిసి క్లోజ్ అయినాయి హైదరాబాద్ సిటీలో. పెద్ద పెద్ద స్కూల్స్లో 2 ఏళ్ళు
ట్రాన్స్పోర్టేషనే లేదు కదండి, మేము ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎందుకు పే చేయాలి అన్న పరిస్థితులు వచ్చాయి. ఇంట్లోనే ఉండి చదువుకున్న టీచర్స్కి మేము శాలరీస్ పే చేయాలండి, ఖచ్చితంగా మీ టర్మ్ ఫీజెస్ అన్నీ కూడా ఇన్ టైం మీరు పే చేయాల్సిందే అన్న సిచ్యువేషన్స్ చూసాం. సో నిజానికి కూడా టీచర్స్ అయినా ఒక స్కూల్ నడవాలన్నా, కాలేజెస్ నడవాలన్నా, ఎడ్యుకేషన్ అకాడమీసే కాదు, సొసైటీసే కాదు, ఏది రన్ అవ్వాలన్నా కూడా ఫైనాన్షియలీ ఇట్ హ్యాస్ టు బి స్ట్రాంగ్ అన్డౌటెడ్లీ. సస్టైనబిలిటీ అన్నది క్రియేట్ చేసుకోండి. షుడ్ యూ మేక్ 30-40% ప్రాఫిట్? అది తప్పు. ఈ బిజినెస్లో చేయకండి. 30% ప్రాఫిట్ మీకు రియల్ ఎస్టేట్లో వస్తుందంటే అక్కడ చేయండి. వేరే ఇంకొక బిజినెస్లో, ఐటీలో బిజినెస్లో వస్తుంది 30% ప్రాఫిట్, చేసుకోండి అక్కడ. దోస్ ప్లేసెస్ ఆర్ ఓకే. దిస్ ఈజ్ నాట్ అ ప్లేస్ వేర్ యూ షుడ్ మేక్ అ 30% మార్జిన్. ఒక రీజనబుల్ మార్జిన్ చేయండి, సస్టైనబుల్గా చేయండి. ఇన్స్టిట్యూషన్స్ లైక్ దిస్ షుడ్ బీ ఫర్ 100 years. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ సీయింగ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అండి. ఒక స్కూలు ఒక 100 సంవత్సరాలుగా అది అలా ఉంది చూడండి. అప్పుడు బాగుందని విన్నాను, కానీ ఇప్పుడు కూడా అలాగే ఉందా అనేది నా డౌట్. పీపుల్ స్టిల్ వాంట్ టు గో అండ్ గెట్ అడ్మిషన్ ఇన్ టు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఇప్పుడు అక్కడి నుంచి మీకు స్టేట్ ఫస్ట్లని లేకపోతే నేషనల్ ఫస్ట్లని ఎప్పుడు వినుండరు. 100 సంవత్సరాల్లో నేను ఎప్పుడు వినలేదు స్టేట్ ఫస్ట్ వచ్చారు. అక్కడి నుంచి చాలా టాప్ మోస్ట్ బిజినెస్ మెన్స్ వచ్చున్నారు, అక్కడి నుంచి పొలిటీషియన్స్ వచ్చున్నారు, చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరూ స్టేట్ ఫస్ట్లు ఏమి రాలేదు. వెరీ సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు. సో ద ఇన్స్టిట్యూషన్ ఇస్ దేర్ ఫర్ 100 years ఆర్ మోర్ దెన్ దాట్. ఇంకా కూడా ఉంటుంది. Primarily because it has got large space, because it provides for children. పిల్లలకి ఏం కావాలో అది ఉంది అక్కడ. గ్రౌండ్ కావాలి, ఆడుకోవడానికి కావాల్సిన రిసోర్సెస్ ఉన్నాయి, దానికని పిల్లలు అక్కడికి వస్తారు. దే విల్ ఫైండ్ దేర్ వే. మనం పిల్లల్ని ఫస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్ ర్యాంక్ హోల్డర్గా చేస్తేనే వాళ్ళు సక్సెస్ చాలా తప్పండి. ఆలోచన వీ డోంట్ హ్యావ్ టు డూ దట్ అనేదే ఈ తత్వ స్కూల్లో పెట్టాల్సిన ఇది కూడా. వాట్ వీ థింక్ ఈస్ వీ షుడ్ ప్రొవైడ్ children with lots of values. Values are the most important thing. మనం ఈ రోజుకి కనపడంది, మాట్లాడంది, చేసుకునేది కూడా వ్యవహారం. ఒకరితో ఒకరు ఎలా వ్యవహరిస్తున్నాము అన్నదే దట్ మేక్స్ యూ ఎ నైస్ లేడీ టు స్పీక్ టు, ఎ నైస్ జెంటిల్మెన్ ఫర్ యూ టు మీట్ సంబడి. ఇవన్నీ కూడా మన వ్యవహారాలను బట్టి ఉంటుంది. వ్యవహారం అంత ఇంపార్టెంట్ అయినప్పుడు దానికి కావాల్సింది చేయాలి కదండి. వీ కాంట్ లెట్ చిల్డ్రన్ నీ వ్యవహారం నేర్చుకోలేరు, నేర్పించాలి. అది ఇదివరకు ఇళ్లలో నేర్పించేవాళ్ళం. మా అత్తయ్య, మామయ్య ఎవరో ఒకరు నేర్పించేవాళ్ళు. ఇప్పుడు ఎవరు నేర్పించడానికి లేరు. ఇప్పుడు అవకాశం లేదు సార్, అవకాశం లేదు. సిచ్యువేషన్ హ్యాస్ చేంజ్డ్. అంటే మనంతటా మనమే ఇదొక పెద్ద సర్కిల్ యాక్చువల్లీ చెప్పాలంటే. కరెక్ట్. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్న, ఇంటర్లింక్డ్ ఉన్న సిచ్యువేషన్స్ మీద మనం ఆధారపడి ఉన్నాం రైట్ నౌ. ఇప్పుడు మనం జాయింట్ ఫ్యామిలీ దగ్గర నుంచి మనం తీసుకుని మొదలు పెట్టామే అనుకోండి, దానికంటే ముందు ఎడ్యుకేషన్ అనుకున్నాం అనుకోండి, దానికంటే ముందు మంచి ఫుడ్ అని అనుకున్నాం అనుకోండి, అమ్మ బాబాయ్ అసలు మామూలుగా ఉండదు. ఎక్కడ చూసినా మనకు మైనస్లే కనపడుతూ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే ఒక మంచి మార్పు కోసం ఎప్పుడు వస్తుందని ఎదురు చూడాల్సిన సిచ్యువేషన్స్ లో ఉన్నాం మనం. వస్తుందండి. ఐఎమ్ వెరీ ఆప్టమిస్టిక్ వస్తుందని. రైట్. ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్ టు దట్ పాజిటివ్ చేంజ్ బై హెల్పింగ్ చిల్డ్రన్ టు లెర్న్ వాల్యూస్. చదువులు, ర్యాంకులు ఆర్ అన్ అవుట్కమ్ ఆఫ్ గుడ్ వాల్యూస్. మీకు మంచి ప్రవర్తన, మంచి వ్యవహారం మీ దగ్గర ఉంటే యూ విల్ ఫైండ్ సంథింగ్ గుడ్ టు డూ. అండ్ వెన్ యూ డూ సంథింగ్ గుడ్, ఈవెన్చువలీ దానికి రావాల్సిన రికగ్నిషన్ వస్తుంది. సో యూ హ్యావ్ టు కీప్ ట్రయింగ్ టు డూ ద గుడ్ థింగ్. షార్ట్ కట్స్ చేసుకొని డబ్బు సంపాదించేద్దాం అని అనుకునేది కరెక్ట్ కాదు, సస్టైన్ కాదు. ఎక్కడో ఒక తాట దెబ్బతింటారు, వద్దు. రైట్. ఎవరు చేయొద్దు. పిల్లలకి అది నేర్పిస్తున్నాం. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇన్ ద స్కూల్. స్కూల్లో ఇప్పుడు ఇది ఎందుకు పెట్టాము ఈ స్కూల్ అని అడిగిన ప్రశ్నకు దిస్ ఈస్ వాట్ వీ వాంట్ టు డూ. ఐ వాంట్ టు గివ్ చిల్డ్రన్ స్పేస్ టు ప్లే. ఐ వాంట్ టు గివ్ దమ్ వాల్యూస్. మంచి డాక్టర్ అయితే మంచి డాక్టర్ అవుతారు, ఇంజనీర్ అయితే మంచి ఇంజనీర్ అవుతారు. ఇంజనీర్ కాకుండా మంచి ఇంజనీర్ కాండి, మంచి మనుషులుగా ఒక ఇంజనీర్ కాండి. ఇంజనీరింగ్ చదవద్దు అనట్లేదు. వెన్ యూ బికమ్ ఎన్ ఇంజనీర్, బికమ్ అ గుడ్ ఇంజనీర్ హూ కాంట్రిబ్యూట్స్ టు దిస్ సొసైటీ. మీరు ఈ సొసైటీ కాంట్రిబ్యూట్ చేస్తే దానికి రావాల్సిన రిటర్న్స్, రికగ్నిషన్స్ మీకు వస్తాయి. దట్ ఈస్ సక్సెస్. ఎంత బాధాకరమైన విషయం అంటే స్కూల్ యూనిఫామ్స్ ఒకళ్ళకి అది కమిషన్ బేసిస్ మీద ఒకళ్ళకి ఇచ్చేసాడు, బుక్స్ ఒకళ్ళకి ఇచ్చేసాడు, షూస్ ఒకళ్ళకి ఇచ్చేసాడు. ఎవరు టైలర్ వాళ్ళకు ఉంటారుగా, సౌండ్స్ చోట మెటీరియల్ దొరుకుతుందని చెప్పండి. దీనికంటూ మళ్ళీ ఒక వెండర్ ఎందుకు స్పెషల్గా? మన స్కూల్లో కూడా వెండర్తోనే చేస్తున్నామండి. ద రీజన్ బీయింగ్ దానికి ఒక ప్యాటర్న్ పెట్టాము. మనం ఒక స్కూల్లో ఒక ప్యాటర్న్ పెట్టాము. పెట్టచ్చు సార్. నేను ఏంటంటే ఇది కమిషన్స్ బేసిస్ మీద ఉండడం అనేది తప్పు అంటున్నాను. తప్పు. ఐ అగ్రీ టు ద ఫైనాన్షియల్ సైడ్ ఆఫ్ ఇట్. డిఫికల్టీ ఈస్ ఆ కరెక్ట్ సేమ్ మెటీరియల్ కొనడము. ఇప్పుడు వైట్ షర్ట్ అని అన్నాం అనుకోండి, మీరు వైట్ షర్ట్ లినెన్ లో కొంటారు, ఒకళ్ళు కాటన్ లో కొంటారు, ఒకటి పాలిస్టర్ లో కొంటారు. అవి డిఫరెంట్గా ఉంటాయి.
ఒక నెల రోజులు 2 నెలల తర్వాత మీకు ఆ డిఫరెన్స్ కనపడుతుంది. అబ్సల్యూట్లీ. ఒకటి డల్గా ఉంటుంది, ఒకటి బ్రైట్గా ఉంటుంది, ఇలా ఉంటుంది. కరెక్ట్. ఇవి అవాయిడ్ చేయడం కోసం పెట్టుకోవడంలో తప్పలేదు. బట్ దాంట్లో డబ్బులు చేయడం అన్నది వెండర్కి వాళ్ళకి చూపించండి ఇది వెండర్ అని. మీరు వెళ్ళి కొనుక్కోండి, అక్కడ మీకు 2 షర్ట్లు కావాలా 2 షర్ట్లు కొనుక్కోండి, ఒక పేర్ ఆఫ్ షూస్ ఈ సంవత్సరం కావాలి కొనుక్కోండి, సెప్టెంబర్లో కావాలంటే సెప్టెంబర్లో కొనుక్కోండి. షో దెమ్ ద ప్యాటర్న్స్, షో దెమ్ ద ప్లేస్ వేర్ ఇట్ ఈస్ అవైలబుల్, లెట్ దెమ్ గో అండ్ పర్చేస్, విచ్ ఇస్ వాట్ వీ డూ ఇన్ ద స్కూల్. వీ హ్యావ్ అ వెండర్, ఆయనకి మేము డిజైన్ ఇచ్చేస్తాము, డిజైన్ హీ బ్రింగ్స్ ఇట్, హీ మేక్స్ ఇట్ అవైలబుల్. రైట్. ఇట్ ఈస్ అప్ టు ద పేరెంట్ టు గో అండ్ బై ఇట్. ఫస్ట్ టైం మీరు స్కూల్ జాయిన్ అయితే ఫుల్గా కిట్ కొనుక్కుంటారు, దాని తర్వాత నుంచి మీకు ఏది కావాలో అది కొనుక్కుంటారు. సో యు ఆర్ ఆల్వేస్ డూయింగ్ సంథింగ్ వేర్ ద వెండర్ అండ్ ద పర్చేసర్ ఆర్ కమింగ్ టుగెదర్. మనం ఫెసిలిటేటర్ అందులో. ఎంత కావాలి, ఎంత అమ్మాలి, వాళ్ళు ఏం చేయాలి అన్నది బిట్వీన్ ద వెండర్ అండ్ వి డోంట్ హ్యావ్ టు ఇంటర్ఫియర్ ఇన్ దట్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సార్, స్టార్టింగ్ వాళ్ళు ఏదైతే అకాడమిక్ స్టార్ట్ అయినప్పుడు బుక్స్ ఇస్తారో, టెక్స్ట్ బుక్స్తో పాటు నోట్ బుక్స్ కూడా ఇస్తారు. ఇచ్చినప్పుడు ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎన్ని బుక్స్ మిగిలిపోతున్నాయో, ఆ బుక్స్ నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు వాడరు. ఎంత పేపర్ వేస్టేజ్ అవుతుందంటే బాధ. ఈ బుక్స్ పోనీ నేను రఫ్ పేపర్ల కన్నా వాడుకుంటాను రా, ఎవ్రీడే నేను థింగ్స్ నా ఇంటర్వ్యూకి వాడుకుంటాను, లేదంటే బయటకు వెళ్ళినప్పుడు నా బాక్స్ ఉంచండి అని అంటే వీళ్ళు ఉంచరు. సో సింప్లీ వాళ్ళు పేపర్లు అమ్మే వాటిలో వాళ్ళు వేసేస్తారు. నేనేమంటున్నా అంటే అవసరం ఉన్నప్పుడు కొనుక్కుంటారు, మినిమలైజ్ చేసేసి ఇగో ఈ సబ్జెక్ట్కి ఇన్ని నోట్స్లని మరి ఎక్కువ కాకుండా తక్కువ పెట్టుకుంటే పేపర్ కన్సంప్షన్ కూడా మనం కంట్రోల్ చేయగలుగుతాం కదా అనిపిస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు. మన స్కూల్లో ఒక సిస్టమ్ ఉందంటారా? సిస్టమ్ చేసామండి దీనికి. ఓకే. నోట్ బుక్స్ అందరూ కూడా ఏం చేస్తామంటే తత్వ గ్లోబల్ స్కూల్ కవర్తో వచ్చే నోట్ బుక్ని పెట్టుకుంటాము. తత్వ గ్లోబల్ స్కూల్ కవర్తో పెట్టుకునే నోట్ బుక్స్ని వాళ్ళు వాడితే దే ఆర్ యూజింగ్ స్కూల్ బుక్స్ అని ఒక ఫీలింగ్ మాకు. దట్ ఈస్ వై వీఆర్ యూజింగ్ దట్. నౌ వాట్ హ్యాపన్స్ ఇస్ we tell the parent that you pay for the notebooks and you don't have to buy anything after that. ఒక సంవత్సరానికి కావాల్సిన పుస్తకాలు అన్ని అందులో ఇన్ అవర్ స్కూల్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ట్యూషన్ ఫీ. మీరు పుస్తకాలు కొనక్కర్లేదు, యూ పే ద ట్యూషన్ ఫీ, బుక్స్ కమ్స్ టు యూ ఫ్రీ, నోట్ బుక్స్ కమ్ టు, పుస్తకం అయిపోతే రీప్లేస్మెంట్ బుక్ ఈజ్ ఆల్సో ఫ్రీ, అదే ఇచ్చేస్తాం మేము. సో బుక్స్ ఆర్ అవైలబుల్ టు యూ వెన్ ఎవర్ యూ వాంట్. ఆఫ్టర్ యూ ఫినిష్ ప్లీజ్ సబ్మిట్ ఇట్ బ్యాక్ టు ద స్కూల్ అంటాం మేము. అన్ని పుస్తకాలు తీసుకొచ్చి ఒక 1 week 10 days మనం జూన్లో నోట్బుక్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటాం, వేస్ట్గా యూజ్ చేయనివి ఇవన్నీ కూడా. దెన్ వీ కాల్ ఐటీసీ వాళ్ళు ఒక మంచి ఇది పెట్టారు. వాళ్ళు ఈ వైట్ పేపర్స్ అన్ని తీసుకొని వాళ్ళు పుస్తకాలు కొట్టి ఎవరికైతే పిల్లలకి పుస్తకాలు కొనుక్కోలేరో ఈ గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు వైట్ పేజెస్ని. ఏదైతే యూజ్డ్ బుక్స్ ఉన్నాయో దాన్ని రీప్రాసెస్ చేసి రీసైకిల్ చేసి దాన్ని కూడా పేపర్ చేసి దాన్ని కూడా ఈ స్కూల్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ కలెక్ట్ ద బుక్స్. ఇప్పుడు మీరు 2,500 మంది పిల్లలు ఉన్నారండి మన స్కూల్లో, ఒక్కొక్కరు వెళ్ళి ఐటీసీకి ఇవ్వలేరు. ఐటీసీ ఒక్కొక్కరి దగ్గర కలెక్ట్ చేయడం కూడా లాజిస్టికలీ నాట్ పాసిబుల్. వాట్ వీ డూ ఇస్ వీ టెల్ ఆల్ ద పేరెంట్స్, మీరు పుస్తకాలన్నీ తీసుకొచ్చి మాకు స్కూల్లో రిటర్న్ చేసేసేయండి. వీ హ్యావ్ సంబడి హూ కమ్స్, టేక్స్ ఇట్, కన్వర్ట్స్ ఇట్ అండ్ మేక్స్ ఇట్ యూస్ఫుల్ ఫర్ అదర్ చిల్డ్రన్. ఎవరైతే అఫోర్డ్ చేయలేరో గవర్నమెంట్ స్కూల్స్లో నోట్బుక్స్ కొనుక్కోలేని వాళ్ళకి ఐటీసీ వాళ్ళు ఈ పని చేస్తున్నారు. ఆ పని చేస్తున్నారు కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని మేము వాళ్ళకి ఇస్తున్నాం ఈ పేపర్. సో వీఆర్ నాట్ థ్రోయింగ్ ద పేపర్ ఆర్ వేస్టింగ్ ద పేపర్, వీఆర్ రీయూజింగ్ ఇట్, రీసైక్లింగ్ ఇట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అదర్. టెక్స్ట్ బుక్స్ కూడా వాళ్ళకి ఇస్తున్నాం. కొన్ని స్కూల్ అడాప్ట్ చేసుకున్నాం మేము. మా స్కూల్ పక్కనే ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది, జెడ్పిహెచ్ఎస్ స్కూల్. నైస్ స్కూల్ అని ఒక స్కూల్ ఉంది నర్సరావుపేటలో, ఆ స్కూల్ ఇవన్నీ అడాప్ట్ చేసుకున్నాం. ఆ స్కూల్కి మేము టెక్స్ట్ బుక్స్ పంపించడము, యూజ్ టెక్స్ట్ బుక్ బాగున్న కండిషన్లో, యూనిఫామ్స్ పంపించడము. కొంతమంది పేరెంట్స్ కొత్త యూనిఫామ్ కొనుక్కుంటారు ప్రతి సంవత్సరం, పాత యూనిఫామ్ బాగానే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ నేను నా నెక్స్ట్ పాయింట్ అదే ఉంది యాక్చువల్లీ. పిల్లలు ఎదిగే ప్రాసెస్ లో 1-2 సార్లు కట్టుకుంటే కొత్త లుక్ అలాగే ఉంటుంది, టక్కని తీసి పడేస్తారు. వీళ్ళు పొడుగు అయిపోతారు, లేకపోతే అవుట్ ఆఫ్ సైజ్ అయిపోతుంది. సో అవి కూడా కలెక్ట్ చేసుకుంటాం. కలెక్ట్ ది ఓల్డ్ యూనిఫామ్స్ ఆల్సో అండ్ వి రీడిస్ట్రిబ్యూట్ ఇట్ టు ద పీపుల్ హూ డోంట్ హ్యావ్. అమేజింగ్ సార్. సో school so the expanded form of a school is not just to teach, to be useful to the society. So 3 days లో అమీర్ ఖాన్ గారు చేసిన స్కూల్ టైప్ అన్నమాట మనం చేయాలండి. అందరూ they are good things, అందరూ చేయాలి. All schools should come together to do these things. True. So we can help everybody. And school is an institution for the society. It's not పిల్లలు వచ్చారు పేరెంట్స్ లోపలికి రానివ్వము, ఇది చేయము, కరెక్ట్ కాదు. It's not this thing. For me school is a very it is for the society. మా స్కూల్లో we invite parents to come to the school. True.
కారు లోపలికి తీసుకొచ్చి పార్క్ చేయండి అని చెప్తాం. రోడ్డు మీద వదిలేయండి, కారు లోపల పెట్టండి. స్కూల్ స్పేస్ ఉంది, మనసు కూడా ఉందండి, లోపలికి రమ్మని. పేరెంట్స్ వస్తే పాడు చేస్తారన్న ఒక ఫీలింగ్ అందరికీ. నా ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక రెండు పేరెంట్స్ అట్లా బిహేవ్ చేస్తారు, కానీ 99% ఆఫ్ ద పేరెంట్స్ టేక్ కేర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. ఇప్పుడు మీరు పేరెంట్ అనుకోండి, మీ పిల్లల్ని చూస్తూ మా పిల్లల్ని కూడా చూస్తారు మీరు, వీళ్ళు ఏం చేస్తున్నారు. అండ్ ఇఫ్ దే డోంట్ బిహేవ్, స్టాప్ అని అంటారు, మీరు ఇది చేయకూడదు నాన్న, తప్పు అని అంటారు. పేరెంట్ ఈస్ ద బెస్ట్ సెక్యూరిటీ ఫర్ ఎనీ చైల్డ్. అవునండి. సో allow parents to come into school. They will be allow చేయరు. కరెక్టే. ఏ సిలబస్ ఫాలో అవుతున్నారు సార్? స్టేట్ సిబిఎస్ఈ సిలబస్ అండి. ఓన్లీ సిబిఎస్ఈ? ఓన్లీ సిబిఎస్ఈ. దానికి కూడా ఒక రీజన్ ఉంది. సంబడి ఆస్ట్ మీ, మీరు ఎందుకు ఐబీ స్కూల్ చేయట్లేదు, మీరు అక్కడ యుఎస్లో ఉన్నారు కదా, ఐజీసీఎస్ఈ స్కూల్స్ అవి చేయొచ్చు కదా అని. చదువులు రెండు స్టెప్స్ ఉన్నాయండి దానిలో. ఒక కాంటెంట్ ఒకటి, కాంటెక్స్ట్ ఒకటి. ఒక కాంటెంట్ తీసుకెళ్ళి ఆ కాంటెక్స్ట్లో పెడితేనే దానికి అర్థం ఉంటుంది, లేకపోతే అర్థం ఉండదు. యూ హ్యావ్ టు ప్రొవైడ్ కాంటెక్స్ట్ టు ఎవ్రీథింగ్. ఇఫ్ యూ టీచ్ ఐబీ, యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది కాంటెక్స్ట్. ద టీచర్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ది కాంటెక్స్ట్. ఇప్పుడు రామాయణం కథ చెప్పామనుకోండి, కాంటెక్స్ట్ తెలుసు మనకి, కాంటెంట్ కూడా తెలుసు, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎందుకు ఇది చేసుకోవాలి. రామాయణంలో రాముడు ఇలా ఉన్నారు అందుకని మనం ఇలా ఉంటాం, దిస్ థింగ్ రైట్. ఈ కాంటెక్స్ట్ మనకు అక్కడ తెలియదు, కాంటెంట్ మాత్రమే తెలుసు. కాంటెంట్ నేర్పిస్తే సరిపోదు, కాంటెంట్ అండ్ కాంటెక్స్ట్ తెలిస్తేనే అప్లికేషన్ తెలుస్తుంది. ఇప్పుడు నేను మీకు కాంటెక్స్ట్ రెండు చెప్పాను అనుకోండి, అటువంటి కాంటెక్స్ట్లో ఏ కాంటెంట్ మీరు యూజ్ చేయాలో అప్లై చేస్తారు మీరు. దట్ ఈస్ వాట్ ఈస్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ ఎబిలిటీ టు అప్లై వాట్ యు లెర్న్ ఇన్ స్కూల్. అప్లికేషన్ తెలియడానికి కాంటెక్స్ట్ తెలియాలి కదా, కాంటెక్స్ట్ చెప్పకపోతే ఎట్లా. సో ఈ ఐబీ స్కూల్స్, ఐజీసీఎస్ఈ స్కూల్స్లో మన టీచర్స్, ఇండియన్ టీచర్స్ హూ ఆర్ బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఇండియా డోంట్ హ్యావ్ అన్ ఐడియా ఆఫ్ దర్ కాంటెక్స్ట్. అండ్ ఇది నేను ఐఎమ్ ఏబుల్ టు సే దిస్ విత్ authenticity because I have lived there. I know what happens there in schools. I know what is the context they use that content. ఆ కాంటెంట్ ఈ కాంటెక్స్ట్లో చెప్పడం కరెక్ట్ కాదు. ఎవ్రీబడి హ్యాస్ దిస్ ఫ్యాషన్ టు గో టు అన్ ఐబీ స్కూల్. మా అబ్బాయి ఐబీ స్కూల్లో చదువుతున్నాడు, చెప్పుకోవడానికి బాగుంటుంది కానండి, ఇట్స్ నాట్ గోయింగ్ టు బెనిఫిట్ యువర్ చైల్డ్. సిబిఎస్ఈ ఐ థింక్ గివ్స్ యూ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ టు డూ వాట్ యూ వాంట్. Actually, the board claims that they only conduct examinations and assess whether you have the required capabilities or not. Learning objectives అని ఒకటి ఉందండి NCFలో, నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్. దానిలో లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఇచ్చారు అంతే. దే సే ఈ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ని మేము అసెస్ చేస్తాము, ఈ ఆబ్జెక్టివ్స్ మీ పిల్లలు మీట్ అయ్యారా లేదా, దట్ ఈస్ వాట్ దే ఆర్ గోయింగ్ టు అసెస్. సో దే డోంట్ ఈవెన్ ప్రిస్క్రైబ్ that you have to do this or you have to do that. They let you do whatever you want. So methodologies which are good in Western countries, methods, content which is good and applicable to us, context, context lo ee mooditni kalipte you will get wonderful education. True. And one other thing I want to tell all the people who go to IB schools kelte US ki velladam easy. ఏమంటే ఈ రోజు వరకు కూడా 98% ఆఫ్ ద చిల్డ్రన్ హూ ఆర్ స్టడీయింగ్ ఇన్ సిబిఎస్ఈ స్కూల్స్ అండ్ ఎస్ఎస్ఈ స్కూల్స్ వీళ్ళే వెళ్తున్నారు. నేను చదివినప్పుడు ఐబీ స్కూల్ లేను కూడా లేదు. వీ హ్యావ్ గాన్ దర్ అండ్ వీ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ హూ గో దర్ ఆర్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్. సో వై ఆర్ యూ వరీడ్ దట్ విచ్ స్కూల్ డిటర్మైన్స్ వాట్ దే విల్ డూ ఇన్ ద యూఎస్? ఇట్ ఈస్ నాట్ ట్రూ. యూ కెన్ గో టు ఎనీ స్కూల్. ఇఫ్ యూ ఆర్ గుడ్, you will be good anywhere. గవర్నమెంట్ పట్టించుకోవాల్సింది విద్య, వైద్యం, వీటి మీద. బేసిక్గా మనం దీన్ని చాలా నెగ్లెక్టెడ్ ఏరియాస్ కింద అయిపోయినట్టున్నాయని అనిపిస్తుంది సార్. ఎందుకంటే యాజ్ యూ సెడ్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు స్పోర్ట్స్ అనేవి, ఆటలో అనేది అది ఆ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించడానికో, అగైన్ మళ్ళీ చదివేందుకు అంటే ఉద్యోగం సంపాదించేసి పెద్ద పెద్ద ఇన్కమ్ జీతాలు సంపాదించడానికో కాదన్నట్టుగా ఒక స్పోర్ట్స్ మెన్కి ఉన్న స్పిరిట్ మిగతా వాళ్ళ చాలా తక్కువ చూస్తూ ఉంటాను సార్. ఈరోజు మనం చూస్తే స్కూళ్ళు, కాలేజెస్ అన్నీ కూడా అపార్ట్మెంట్స్లో పెట్టడం అనేది నాకు ఫస్ట్ టైం నేను చూసి, కొన్ని నేమ్స్ ఎత్తుకోకూడదు, ఆ కాలేజెస్కి వెళ్తే ఏంటి అపార్ట్మెంట్ స్కూలు, వీళ్ళు అపార్ట్మెంట్ కాలేజ్ అంటున్నారు ఏంటనేది మెంటల్ వచ్చింది, నాకు అర్థం కాలేదు. ఏంటి మేమేమో గవర్నమెంట్ స్కూల్స్లో పెద్ద పెద్ద ఖాళీగా గ్రౌండ్స్లో హ్యాపీగా పొద్దున్న సాయంత్రం దాకా తిరుగుతూ ఆడుతూ పాడుతూ చదువుకున్న చదువుల్లోనే ఎంతో నేర్చుకున్నాం యాక్చువల్గా.
ఆ రోజుల్లో అయితే నిజంగా స్టేట్ లెవెల్లో వచ్చిన ఈ ర్యాంక్స్, ఈ నెంబర్లు 1 1 1 2 2 2 ఇవి ఎప్పుడు లేవు సార్. 90sలో ఎప్పుడు ఇది చూడలేదు నేను, టు బి ఫ్రాంక్. ఇప్పుడు అన్నెసరీ కాంపిటీషన్ పెరిగిపోయి నాలెడ్జ్ తగ్గిపోతుంది, అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఉన్న స్కిల్ డెవలప్మెంట్ లేదు. దీని అన్నింటికీ మేజర్గా కారణం ఏంటి అని అంటే సార్, సరే గవర్నమెంట్ అది పట్టించుకోవట్లేదని దాన్ని మనం పక్కన పెట్టేస్తే, అసలు ఈరోజు పేరెంట్ ఏ స్కూల్ని చూస్ చేసుకోవాలనేది పెద్ద కన్ఫ్యూజన్ నడుస్తుంది. ఇది నేను 2 నిమిషాలు ఆన్సర్ చేయలేనండి. ఇది ఒక ప్లీజ్ సార్. ఇట్ ఈస్ ఎ లాంగ్ ఆన్సర్, లాంగ్ వైండింగ్ ఆన్సర్ ఇట్ విల్ బి. గవర్నమెంట్ ఈస్ నాట్ డూయింగ్ ఇనఫ్ ఫర్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ ట్రూ. ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్. చేస్తున్నారు 2%, 3% సెట్ అసైడ్ ఇన్ ద జీడిపి ఫర్ ఎడ్యుకేషన్ ఈస్ వెరీ వెరీ లో. If we are saying that we want to be Viksit Bharat 2047లో మనం విశ్వగురువు అయిపోతాము, ఆరు అవ్వాలని ట్రై చేస్తున్నాము, అవుతాము లేదు తర్వాత సంగతి, అవ్వాలని ట్రై చేస్తున్నాము, ఇవన్నీ ఆలోచించిన వాళ్ళు వాట్ దే సెట్ అసైడ్ ఫర్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ లో. చాలా చేంజ్ చేయాలి. మొదలు పెట్టారు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో మొదలు పెట్టారు, చాలా మంచిది. కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు కానీ ఉపయోగం ఏం లేదు సార్. అది ఎటుపోతున్నాయో తెలియదు కానీ క్వాలిటీ అయితే మనకి అవుట్పుట్ ఏం రావడం లేదు. So first thing is they have taken the first step of national education policy changes. Good policy undi ipudu. Policy vision of the policy is also very nice. అది ఒకటి నచ్చిందండి నాకు. ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందో. ఇప్పుడు మన లాంటి స్కూల్స్ వీఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ దెమ్ టు టెల్ అస్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలో. అందుకే ఎడ్యుకేటెడ్ పీపుల్ కమింగ్ టు ఎడ్యుకేషన్ ఇస్ గుడ్. నేను ఎడ్యుకేటెడ్ కదండి, ఆ పాలసీ అంటే నేను చదివాను, నాకు తెలుసు, అలా అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి చెప్పక్కర్లేదు. ఐ నో ఇట్, ఐఎమ్ డూయింగ్ ఇట్ ఆల్రెడీ. I'm already doing about 90-95% of the policy of the national education policy already in school. And నాలాంటి స్కూల్ చాలా మంది ఉన్నారని నాకు తెలుసు. తత్వ గ్లోబల్ స్కూల్ లాంటివి చాలా స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళు చేస్తున్నారు. సిటీలో ఉన్న స్కూల్స్ చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ స్ట్రగుల్ అవుతారు, స్మాలర్ టౌన్స్లో స్కూల్ స్ట్రగుల్ అవుతారు, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏం చేయాలో తెలియదు. ఇదొక సో గవర్నమెంట్ వాట్ దే హ్యావ్ సెట్ అసైడ్ ఫర్ దిస్ థింగ్ ఈజ్ నాట్. I had an idea which I proposed to one of the state governments in 2014-15. అప్పుడు కొత్తగా ఫామ్ అయిన స్టేట్లో గవర్నమెంట్లో ఒక సీఎంకి ప్రజెంటేషన్లో చేశానండి. మీరు స్కూల్స్ బిల్డింగ్స్ కట్టి వదిలేసేయండి, లెట్ ద ప్రైవేట్ పీపుల్ కమ్, లెట్ దెమ్ మేనేజ్ ద స్కూల్స్, లెట్ దెమ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కాన్స్టిట్యుయెన్సీస్ ఆర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కింద ఇవ్వాలి, ఈ వీకర్ సెక్షన్స్ కింద ఇవ్వాలి, ఇవన్నీ మీరు చెప్పండి. Let them also make something on the side from people who can afford it. అంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో లెట్ సే 30% ఫీజ్ పే చేసేవాళ్ళు, 70%కి ఫీ రియంబర్స్మెంట్ ఫ్రమ్ ఇది చేసి మీరు స్కూల్ కట్టి వాళ్ళకి ఇచ్చేసేయండి. ఒక గ్రౌండ్, స్కూల్, ఈ నిధులు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి, ల్యాండ్ గవర్నమెంట్ దగ్గర ఉంది, కట్టి ఇవ్వండి, ప్రైవేట్ మేనేజ్మెంట్ చెయ్యమని చెప్పండి. ఆయనకి నచ్చింది. He didn't take it forward, later he lost and it didn't work out. So in my opinion, I think it will be a great idea if government start to construct and leave it to somebody else to manage it. If you expect us, for somebody like me, to do this as my own investment, నేను ఎక్కడో ఆ ఇన్వెస్ట్మెంట్కి ఒక 5% 10% రిటర్న్ పెట్టుకొని చేయాల్సి వస్తుంది. Therefore it becomes unaffordable for some sections of the society. Middle classకి I will be able to cater. I can't cater to less than middle class. అఫోర్డ్ చేయలేని వాళ్ళకి నేను కేటర్ చేయలేకపోతున్నాను. మనసులో చేయాలనే ఉంది. సో కొంతవరకు ఏం చేసామంటే మన స్కూల్లో 150 to 160 స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ ఫ్రీ ఈ రోజు నా స్కూల్లో, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 7-8% ఆఫ్ మై టోటల్ దిస్ థింగ్ కెపాసిటీ. అది మా ఎంప్లాయీస్లో ఉన్న పిల్లలందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. హూ ఎవర్ ఈస్ ఎంప్లాయిడ్ విత్ అవర్ స్కూల్, వీ గివ్ దెమ్ ఫ్రీ ఎడ్యుకేషన్. 1 or 2 cases, 1 or 2% of the cases where పేరెంట్ ఫీల్స్ ఐ వాంట్ దిస్ స్కూల్, నేను మీ స్కూల్ పక్కనే ఉన్నాను కానీ నేను ఇంత ఫీజు అఫోర్డ్ చేయలేను, సరే పంపించండి పిల్లలు చదువుతారు, మీరు ఎంత అఫోర్డ్ చేయగలిగితే అంత పే చేయండి, పర్వాలేదు. సో కొంతవరకు వీఆర్ ఏబుల్ టు హెల్ప్ ఇన్ దోస్ థింగ్స్. దిస్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్. ఎంతవరకు స్కూల్ కెపాసిటీస్ హ్యావ్ టు బీ బిల్ట్ ఇన్ సచ్ వే దట్ 3,000 స్టూడెంట్స్ 4,000 స్టూడెంట్స్ మీరు తీసుకున్నప్పుడు 4,000 మంది పిల్లలకి ఆడుకోవడానికి ప్లేస్ ఇవ్వాలి. మీరు ఒక మాట అన్నారు, మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు 90sలో స్కూల్లో పెద్ద పెద్ద గ్రౌండ్స్ అటువంటి స్కూల్స్కి వెళ్ళారండి. పిల్లలు స్కూల్కి వచ్చి ఆడుకోవడానికేనండి. మన భ్రమ వాళ్ళు ఏదో చదువుకోవడానికి వెళ్తున్నారని వాళ్ళు దే డోంట్ హ్యావ్ అ విజన్ ఆఫ్ నేను ఎడ్యుకేట్ అయిపోయేదో అయిపోవాలి, దానికోసం రావడం లేదు వాళ్ళు. నా ఫ్రెండ్స్ని చూడాలి, ఈరోజు క్రికెట్ ఆడుకోవాలి, మా స్కూల్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, స్విమ్మింగ్ పూల్ రోజులు ఆ క్లాసులన్నీ కూడా స్విమ్మింగ్ పూల్ క్లాసెస్ పీరియడ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ పిల్లలు 100% వస్తారు ఆ క్లాసుల్లో, నాకు తెలుసు వాళ్ళందరూ స్విమ్మింగ్ కోసం వస్తున్నారు. వీళ్ళు ఆడుకోవడానికి వచ్చినప్పుడు
టీచర్స్గా అండ్ మేనేజ్మెంట్గా ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు పుట్ సంథింగ్ ఇన్ టు దర్ హెడ్. అంతేగాని వాళ్ళు ఏదో చదువుకోవడానికి వస్తున్నారు, ఒక పీరియడ్ ఆడుకోవడానికి ఇస్తుంది కాదు. దిస్ ఈజ్ నాట్ బ్రేక్ ఫ్రమ్ స్టడీస్, ఇట్ ఈస్ బ్రేక్ ఫ్రమ్ దేర్ ప్లే. వాళ్ళు ఆడుతూ ఉండగా మనం ఏదో చదువులు చెప్పాలి, కానీ వాళ్ళు చదువులు చెప్తూ ఉంటే ఒక గంట సేపు బ్రేక్ ఇద్దాము. అది 9, 10, 11 తరగతుల్లో వస్తాయండి. 8వ తరగతి వరకు పిల్లలు ఆడుకోవడానికి మాత్రమే స్కూల్కి వస్తున్నారు. పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎవరన్నా ఈ భ్రమలో పిల్లలు చదువుకోవడానికి వస్తున్నారు అని అంటే అది తప్పు. పిల్లలు ఆ మాటలు అన్నా కూడా మీ భయంతోనో పేరెంట్ భయంతోనో ఎందుకు స్కూల్కి వెళ్తే చదువుకోవడానికి అని అంటారు. ఎందుకంటే పేరెంట్స్ చెప్పుంటారు అంతే. నిజంగా రేపు చదువులు లేవు ఆడుకోవడానికి రమ్మంటే రోజు వస్తారు, వాళ్ళు జ్వరమన్నా వస్తారు. సో దిస్ ఈస్ ద రీజన్ వై చిల్డ్రన్ కమ్ టు స్కూల్. క్రియేట్ దట్ అండ్ ఇట్ ఈస్ ద రైట్ ఏజ్ ఫర్ దెమ్ టు డూ దట్. 13, 14 ఏళ్ళ వరకు దే డోంట్ ఈవెన్ నో ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సంథింగ్. నేను తప్పు చేశానని కూడా తెలియదు వాడికి, వాళ్ళకి ఏమీ తెలీదు. వై ఆర్ యూ ట్యాక్సింగ్ దెమ్, ట్రయింగ్ టు టీచ్ దెమ్ సో మెనీ థింగ్స్ విచ్ డోంట్ యాక్చువల్లీ మ్యాటర్. చాలా తప్పుగా చేస్తున్నామండి. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని చేంజ్ చేయాలంటే ఫస్ట్ వీ షుడ్ రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్. టెల్ చిల్డ్రన్ గో అండ్ ప్లే. ఆడుకో ఎంతసేపు ఆడతారండి, కొంచెం ఆడిన తర్వాత అలసిపోతారు. క్లాస్లోకి తీసుకొచ్చి ఏమన్నా పెట్టి చదువులు చెప్పండి, చక్కగా వింటారు. సరే, మీరు అన్నదానికి వెనకటికి ఒక మాట చెప్తాను. నేను అక్కడికే వెళ్తున్నా యాక్చువల్లీ. చెప్పండి, మీరు చెప్పిన తర్వాత నేను వస్తాను. నా ఫ్రెండ్ ప్రసాద్ అని ఒక ఆయన ఉన్నారండి. ఆయన ఒక మాట అన్నారు, నీ పిల్లలకి నువ్వు 2 గంటల సేపు ఇస్తే వాళ్ళు 22 గంటల సేపు తిరిగి ఇస్తారు నీకు అని. దట్ గాట్ స్టక్ ఇన్ టు మై హెడ్. అది ఎంత నిజం అంటే ఆ 2 గంటల సేపు స్కూల్లో ఇచ్చేద్దాం కదా. ఇంట్లో పేరెంట్స్ 2 గంటల సేపు ఇవ్వండి. ఏమండి 24 గంటల సేపులో 16 గంటల సేపు మీ దగ్గర ఉన్నారు, 8 గంటల సేపు స్కూల్కి వెళ్తున్నారు. 2 గంటలు కాకపోతే 1 గంట సేపు ఇవ్వండి వాళ్ళకి. యూ గివ్ 1 అవర్, దే విల్ గివ్ బ్యాక్ ఎవ్రీథింగ్. ఆ 1 అవర్ మీరు ఇవ్వలేరు కాబట్టి, ఇవ్వట్లేదు కాబట్టి ఈ పిల్లలు మీకు ఏమీ తిరిగి ఇవ్వట్లేదు. అండ్ చిల్డ్రన్ గివ్ యూ బ్యాక్ సో మచ్. You just need to know how to get it from them. You just need to engage with them. They will do it. This stuck in my head. So మేము కరిక్యులం చేసినప్పుడు ద ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్, టైం టేబుల్ చేసి గంట సేపు ఆడుకోవడానికి ఫస్ట్ వేసేసేయండి, తర్వాత మీ 1 అవర్ ఆఫ్ ప్లే టైం ఉండాలి. అది డ్యాన్స్ చేస్తారు, ఇది చేస్తారు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఐ డోంట్ వాంట్ దమ్ ఇన్ ద క్లాస్ రూమ్. రోజు గంట సేపు క్లాసులో బయట ఉండాలి. ఇప్పుడు మీరు అన్నదానికే వద్దాం. కొన్నేళ్ల క్రితం 5 ఏళ్ళు వచ్చేంత వరకు స్కూల్లో వేసేవాళ్ళు కాదు. ఇప్పుడు 3 ఇయర్స్కి 3.5కి మ్యాక్సిమం 2.5కి కూడా నర్సరీ అనేది మొదలైంది కాబట్టి 2.5కి 3 ఎంటర్ అవుతుందంటేనే నర్సరీలో వేస్తున్నారు. అంటే ఇప్పుడు మీ ఉద్దేశ ప్రకారం ఇప్పుడున్న ఎడ్యుకేషనల్ సిస్టమ్కి ఇప్పుడున్న స్కిల్ డెవలప్మెంట్ లేని సిచ్యువేషన్స్లో అసలు అవసరం లేదు 5 ఏళ్ళ వరకు స్కూల్ అంటారా మీ ఉద్దేశ ప్రకారం? యాక్చువల్లీ అవసరం లేదండి. ఇంట్లో మీకు అమ్మమ్మ నానమ్మ వీళ్ళు ఉండి కథలు చెప్పి వాళ్ళని ఎంగేజ్ చేయగలిగితే, టీవీలు పెట్టి కాదు, ఫోన్లు ఇచ్చి కాదు, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఎంగేజ్ చిల్డ్రన్ అట్ హోమ్, దట్స్ ద బెస్ట్ ప్లేస్ టు లెర్న్. మీ ఇంట్లో ఉన్న పద్ధతులు, మీకు తెలిసిన కథలు, మీ వాళ్ళు ఎలా పెరిగారు, ఏ ఊర్లో ఉన్నారు, ఇవి తెలియాలి పిల్లలకి. దే నీడ్ టు నో దేర్ రూట్స్ తెలియకపోవడం. ఈరోజు పిల్లలకి చాలామందికి రూట్స్ తెలియదు. ఏ ఊరు మీది అని అడిగితే వాళ్ళు తెలీదు. నేను హైదరాబాద్, నువ్వు హైదరాబాద్, సరే మీ నాన్నగారు ఎక్కడి నుంచి వచ్చారు, తాతగారు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఏం చేసేది తెలియదు. చాలామందికి తెలియదు అండి. దిస్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ అవర్ దిస్ థింగ్. కల్చరల్లీ నాట్ కరెక్ట్. కల్చరల్లీ ఎఫెక్ట్ అవుతుంది బాగా, అండ్ ఎఫెక్ట్ అవుతూనే వస్తుంది. ఇప్పుడు చూడండి చాలామంది పిల్లలు, సమ్ ఆఫ్ అస్ కంప్లైంట్, పిల్లలందరూ వెస్టర్నైజ్ అయిపోతున్నారు. మీరు ఇండియనైజ్ చేయలేదు కాబట్టి. దే హ్యావ్ చోజన్ ఇట్, రైట్? You could have made them Indian. You could have given them your culture. You did not. You did not find time to give it. So please don't blame children for that. So 5 ఏళ్ల వరకు మీరు ఇంట్లో ఉంచుకోగలిగితే that's the best thing that can happen to children. కానీ పేరెంట్స్కి భయం కూడా ఉందండి. మిగతా పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతున్నారు, ABCDలు అని నేర్చేసుకున్నారు, కర్సివ్ రైటింగ్ నేర్చుకుంటున్నారు, ఇంగ్లీష్లో మాట్లాడేస్తున్నారు, అదర్ లాంగ్వేజ్ నేర్చేసుకుంటున్నారు, మనవాడు ఎక్కడ వెనకబడిపోతాడు అనే భయం ఉంటుంది. 15 years ఎడ్యుకేషన్లో 3 years మీరు వెనకబడితే యూ విల్ ఈజీలీ క్యాచ్ అప్ విత్ ఇన్ ద నెక్స్ట్ 3 to 4 years. 1వ తరగతిలో మీ పిల్లవాడిని జాయిన్ చేయండి, మా పిల్లవాడిని నర్సరీ క్లాస్లో జాయిన్ చేస్తాను, 5వ తరగతికి వచ్చినప్పుడు ఇద్దరు ఒకేలాగా ఉంటారు. దిస్ ఈజ్ అ గ్యారంటీ. ఇది చూసి చెప్తున్నాను నేను. ఆఫ్టర్ వాచింగ్ చిల్డ్రన్ ఐఎమ్ టెల్లింగ్ యూ. పిల్లలు చిన్న టౌన్స్లో, చిన్న విలేజెస్లో చదువుకొని వచ్చి మన స్కూల్లో 5వ తరగతిలో 6వ తరగతిలో జాయిన్ అవుతున్నారు. 8, 9 తరగతులకి యూ విల్ నాట్ ఫీల్ దట్ దే కేమ్ ఫ్రమ్ అ రూరల్ బ్యాక్గ్రౌండ్. ఆ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి నా స్కూల్లో, నా దగ్గర ఉన్నాయి. ఆ పేరెంట్స్ వచ్చారు,
మా అమ్మాయిని మంచి స్కూల్లో చదివించుకోవాలని తెచ్చుకున్నానండి హైదరాబాద్ కానీ సెక్షన్స్ ఎన్ని ఉన్నాయి? సెక్షన్స్ ఉన్నాయండి, మాకు పెద్ద స్కూల్ కాబట్టి మనకి 10 సెక్షన్స్. సెక్షన్ కన్నా కూడా ఈచ్ అంటే స్ట్రెంగ్త్ క్లాస్ స్ట్రెంగ్త్ ఎంత? 20, ఓన్లీ 25. హైయర్ స్కూల్లో 30 పెడతాము. అప్ టు 5th 6th గ్రేడ్ వరకు 25 మంది పిల్లల క్లాస్కి. నర్సరీ నుంచి ఎక్కడ వరకు? 20, 20, 25, 30. నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు. 12th వరకు ఉంది. 12th వరకు. రైట్. ఎక్కడెక్కడ ఉన్నాయండి బ్రాంచెస్ అంటే? ఒకటే బ్రాంచ్ ఉందండి ఇప్పుడు గాజుల రామారంలో. రెండో బ్రాంచ్ కడుతున్నాము. ఇట్స్ హాస్టల్ స్కూల్, సెకండ్ బ్రాంచ్. ఓకే. ఇప్పుడు మీరు అడిగారు కదా ఆ ప్రశ్నకు సమాధానం ఆ హాస్టల్ స్కూలే. నేను ఇప్పుడు చాలా ఉంది ఇంకా డిస్కస్ చేయాల్సింది. మీరు అలా ఫిక్స్ అయిపోకండి. లాట్ మోర్ టు డిస్కస్ సో మెనీ థింగ్స్. దెర్ ఈస్ నో టైమ్ బ్యారికేడ్ ఫర్ అస్. 5 ఏళ్ల వరకు ఇంట్లో ఉంచుకోవాలి. ఉంచుకోలేకపోతే ఎటువంటి స్కూల్కి పంపించాలి? ఏ స్కూల్ అయితే పిల్లల్ని ఆడిస్తున్నారు ఆ స్కూల్కి పంపించండి. రైట్. డోంట్ సెండ్ దెమ్ టు ఎ స్కూల్ వేర్ ఏబిసిడీలు నేర్పించేసి కంప్యూటర్ వాడేది 5 ఏళ్లకే కీబోర్డ్ వచ్చు మా అబ్బాయికి, మ్యూజిక్ కీబోర్డ్ ఉంది చూసారు, అది నేర్చుకుంటా అంటే నేర్పించండి 5 ఏళ్లకి, పర్వాలేదు. డ్రమ్స్ నేర్పించండి. బట్ ఇఫ్ ఈజ్ లెర్నింగ్ కీబోర్డ్ ఆఫ్ అ కంప్యూటర్, ప్లీజ్ డోంట్ సెండ్ దెమ్ టు సచ్ స్కూల్స్. అది కరెక్ట్ కాదు, దాని నుంచి దూరంగా ఉంచండి. ఇవి పేరెంట్స్ ఇప్పుడు బోత్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్, డబుల్ ఇన్కమ్. సో దేర్ ఫార్ దే నీడ్ సమ్ ప్లేస్ ఫర్ చిల్డ్రన్. పిల్లల్ని ఎవరైనా చూసుకోవాలి. తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ ఉండరు, వాళ్ళ ఊరిలో ఉంటారు. అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళందరూ వాళ్ళ ఊరిలో ఉంటారు. పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు కాబట్టి తీసుకెళ్ళి స్కూల్లో దింపేస్తారు. మీరు చూసుకోండి అని. మీరు నమ్మరండి, స్కూల్ నుంచి ఒక్కొక్కసారి ఎమర్జెన్సీలో ఒక్కొక్కసారి ఫోన్ చేస్తాం ఈ పేరెంట్స్కి, వాళ్ళు ఫోన్ కూడా తీయరు. దే టెల్ అస్ మీటింగ్లో ఉన్నానండి నేను ఫోన్ తీయలేదు. ఏమండి స్కూల్ నుంచి ఫోన్ వస్తే ఫస్ట్ ఫోన్ తీయండి. ఇప్పుడు నాకు ఒక అలవాటు ఉందండి, మా అమ్మాయి కనుక ఫోన్ చేస్తే లేదా మా ఆవిడ ఫోన్ చేస్తే ఫోన్ తీసేస్తాను నేను. వాట్ ఎవర్ హ్యాపెన్స్. అసలు ఎందుకు చేశారో కనుక్కోవాలి కదా. ఎందుకు చేశారో కనుక్కుని ఓకే ఇఫ్ ఇట్ ఇస్ రియల్లీ నాట్ ఎమర్జెన్సీ ఓకేనమ్మా ఐ మీన్ దిస్ వర్క్ నేను మాట్లాడలేని పెట్టడం మంచి పద్ధతి. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏం జరిగింది ఎలా తెలుస్తుంది? అందులో స్కూల్ నుంచి ఫోన్ వస్తుందండి, తీయరండి మీరు. వెన్ యూ నో దట్ దిస్ ఇస్ ఎ స్కూల్ నంబర్ యూ షుడ్ లిఫ్ట్ ద ఫోన్. ఏమైందో తెలియదు కదా. మేబీ యూ కెన్ టెల్ దమ్ ఓకే మేడం ఐ విల్ టాక్ టు యూ ఆఫ్టర్ 5 minutes అని చెప్పు, 10 minutes చెప్పు, 1 hour తర్వాత ఫోన్ చేయండి, పర్వాలేదు. ఐ థింక్ సార్ పేరెంట్స్ ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళు మెంటలీ ప్రిపేర్ అయ్యి ఎస్ నేను నా పిల్లల్ని పద్ధతిగా పెంచగలిగే ఒక మంచి పేరెంట్ని అవుతారని ఫిక్స్ అవ్వకుండా ఏమంటారు యాక్సిడెంటల్ పేరెంట్స్ అవ్వడం అనేది కరెక్ట్ కాదేమో అని అంటాను నేను. అది మాట నేను అన్నాను ఇంతకు ముందు, అందుకని అనలేదండి. నో సార్, నిజంగా మనం ప్రిపేర్ అవ్వకుండా వాళ్ళకి యాజ్ ఎ మంచి పేరెంట్ మనం అవ్వలేమో అన్న పరిస్థితిలో పిల్లల్ని కనకుండా ఉండడం మంచి పద్ధతి అంటాను నేను. అలాంటి వాళ్ళు కనీసం 99% ఆఫ్ ద పేరెంట్స్ టుడే ఆర్ పేరెంట్స్ బికాస్ ఆఫ్ యాక్సిడెంట్. వాళ్ళు పెళ్లి చేసుకోవడం సోషల్ ప్రెషర్, పిల్లలకు అనడం సోషల్ ప్రెషర్, స్కూల్లో వేయడం సోషల్ ప్రెషర్, మార్కులు తెప్పించుకోవడం సోషల్ ప్రెషర్. ప్రతి ఒక్కటి కూడా ఎవరినో చూసి చేస్తున్నారు కానీ వీళ్ళకేం కావాలి పిల్లలకేం కావాలి కానే కదండి. సో అండ్ దెన్ దే సే ఓ వీ వాంట్ టు బి విజనరీస్. ఏం విజన్ అండి? మీ పిల్లలకి ఏం చేయాలో మీకు విజన్ లేదు, వాళ్ళకేం కావాలో మీకు తెలియదు, వాళ్ళతో టైం స్పెండ్ చేయరు. వాట్ ఈస్ దిస్ విజన్ దట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ వెన్ యూ డోంట్ నో అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ చైల్డ్? రైట్, దిస్ ఈస్ నాట్ కరెక్ట్. పేరెంట్స్ ఆర్ సాడ్లీ దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ దిస్. ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక చోట చేంజ్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు మీరు మీకు ఇంకొక స్కూల్ పెడుతున్నామని అన్నాం కదా, ఇన్ దట్ స్కూల్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్, సరే మీరు పెంచలేరు మా స్కూల్లో వదలండి, మండే టు ఫ్రైడే నేను చూసుకుంటాను, సాటర్డే సండే మీరు చూసుకోండి, సినిమాలకు తీసుకెళ్ళండి, ఏం చేయాలో చేయండి. బట్ మండే టు ఫ్రైడే వెన్ యూ ఆర్ నాట్ దేర్, ఇన్ మై ఒపీనియన్ ద బెస్ట్ పర్సన్ దట్ అ చైల్డ్ షుడ్ స్పెండ్ ఈజ్ విత్ ద ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీలో పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్తో స్పెండ్ చేయాలి పిల్లలు. ద నెక్స్ట్ బెస్ట్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ టు చిల్డ్రన్ ఈజ్ చిల్డ్రన్ స్పెండ్ టైమ్ విత్ అదర్ చిల్డ్రన్. పిల్లలు ఇంకొక పిల్లలతో ఉంటే దే విల్ బీ హ్యాపీ, దే విల్ బీ ప్లేయింగ్, దే విల్ బీ డూయింగ్ సంథింగ్, బై డూయింగ్ దే విల్ లర్న్. వాళ్ళు చేసే చిన్నపిల్లల వేషాలు కాబట్టి చిన్నపిల్లల వేషాలు చేస్తూ అవి నేర్చుకుంటారు. దీస్ ఆర్ ద 2 best situations that can happen. వీళ్ళు పిల్లలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు షుడ్ ఓన్లీ అబ్జర్వ్ దెమ్. వీళ్ళు ఏం చేస్తున్నారని అబ్జర్వ్ చేసి వాళ్ళు దెబ్బలు తగిలించుకోకుండా ఉండడానికి మాత్రమే ఆపడం మనం చేయాలి. మిగతా లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్. బాల్ ఆడతారు, కొడతారు, ఒక అద్దం పగులుతుంది, పర్వాలేదు అద్దం రీప్లేస్ చేసుకుందాం, ఇట్స్ ఓకే, రైట్, దే షుడ్ ప్లే. బట్ మీరు అది అద్దం పగిలిపోతుంది బాల్ ఆడకూడదని చెప్తే అది తప్పది. సో ఇవన్నీ కూడా ఇది చేయడానికనే సెకండ్ స్కూల్ పెడుతున్నాం. ఈ సెకండ్ స్కూల్ ఈజ్ మోర్ ఫ్రమ్ మై ఇంట్రెస్ట్ టు టెల్ చిల్డ్రన్, మీరు ఇంటికి వెళ్తే ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు, ఆడుకోలేరు, ఏం ఇక్కడ ఉండండి,
రాత్రి భోజనం పెడతాం, పడుకోండి, విల్ గివ్ యూ గుడ్ ప్లేస్ టు స్టే, మీ ఇల్లు లాగా ఒక రూమ్ చేస్తాము, ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకుంటారు, వీ విల్ గివ్ యూ సమ్ నైస్ టైమ్ టు ప్లే. రైట్. సో 3-3:30కి స్కూల్ అయిపోయిన తర్వాత 3:30 నుంచి ఒక 6 గంటల వరకు ఆ గ్రౌండ్లో పడి ఆడండి. యూ విల్ గ్రో అప్ వెల్, ట్రూ ట్రూ. హెల్దీగా గ్రో అవుతారు, చక్కగా తింటారు, ఆకలి వేస్తుంది, నిద్ర పడుతుంది. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఆ ఫోకస్ అనేది పెరుగుతుంది మీరు చేసే పనిలో. ఇప్పుడు ఫోకస్ పెరగపోవడానికి కారణము మీరు టీవీ చూస్తారు, నిద్ర సరిగ్గా పోరు, సరిగ్గా ఆడరు కాబట్టి ఆకలేదు, ఆకలి అయిపోతే పిచ్చి పిచ్చిగా ఎప్పుడెప్పుడో తింటారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఇవి రాగానే నౌ ఐ టెల్ యూ ఇన్ బిట్వీన్ ఫోకస్ ఆన్ మ్యాథమెటిక్స్, ఫోకస్ ఆన్, ఎక్కడి నుంచి వస్తుంది ఫోకస్? ఇవన్నీ ప్రాబ్లమ్స్ కదా. కరెక్ట్ కరెక్ట్. ఈ ప్రాబ్లమ్స్ ఎలిమినేట్ చేస్తే ఈ ఫోకస్ పెరుగుతుంది. మీ స్కూల్లో ఫోన్లు అలౌ చేస్తున్నారా పిల్లలకి? అస్సలు లేదండి, ఇంట్లో కూడా నేను అలౌ చేయట్లేదు. ఐ టెల్ పేరెంట్స్ వెరీ క్లియర్లీ, ఎవ్రీ వీక్ ఇప్పుడు మెయిల్ పంపిస్తున్నాను రిమైండర్గా, నో గ్యాడ్జెట్స్ ఫర్ చిల్డ్రన్. గ్యాడ్జెట్ పిల్లలు చేతికి ఇస్తే మీరు పక్కన కూర్చోవాలి. ఇఫ్ ఎ చైల్డ్ ఈజ్ రిక్వైర్డ్ టు టచ్ అ గ్యాడ్జెట్ ఫర్ ఎనీ రీజన్, అండ్ ఫ్రమ్ స్కూల్ వీఆర్ గివింగ్ 0 రీజన్స్, మీరు పిల్లవాడిని పక్కన కూర్చొని గ్యాడ్జెట్ యూజ్ చేసేటప్పుడు చూడండి, 1 mistake బై దెమ్ క్యాన్ హ్యాపన్. ఇట్స్ పాసిబుల్ ఫర్ సచ్ అ మిస్టేక్ టు హ్యాపన్. అన్నీ ఊడ్చుకుపోతాయండి. మీరు చేసిన పద్ధతి ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ విల్ బి లాస్ట్ బికాస్ ఆఫ్ దట్. 1 ఫైనాన్షియల్ మిస్టేక్ దే కెన్ మేక్. ఈ మధ్యకాలంలో పిల్లల్ని అమెజాన్లో నీకు ఏం కావాలో కొనుక్కో, 12 ఏళ్ళ పిల్లలకి పేరెంట్స్ కొంటూ వాడు ఒక తప్పు చేశాడు అనుకోండి, మీ బ్యాంక్ అకౌంట్ మొత్తం ఎన్ని చూడలేదు మనం సోషల్ మీడియాలో. చాలా అవి చేయకుండానే వీళ్ళు డబ్బులు తీసేసుకుంటున్నారు, ఇక చేసి మళ్ళీ ఇన్వైట్ చేస్తారు వీళ్ళు ట్రబుల్స్. దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ పిల్లలకి సిస్టమ్స్ ఇవ్వడము, పిల్లలకి ఇవి చేసుకో అని చెప్పడము, స్విగ్గీలో నువ్వే ఆర్డర్ చేసుకో నీకేం కావాలో ఏదో ఆర్డర్ చేస్తారు వాళ్ళు. అది హెల్దీయా కాదా, మనం తినగలిగిందా తినలేదు, ఎందుకు అలాగా? చక్కగా ఇంట్లో వంట చేయండి. ఎక్కడో ఎందుకు, ఇంతకుముందు మాకు పిల్లలు లేరు అన్న వాళ్ళు 1000 మందిలో ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళండి. ఇప్పుడు ఫెర్టిలిటీ సెంటర్స్ ఎలా అయిపోయాయంటే గల్లీకి 1-2 అయిపోయినట్టు అయిపోయాయి. కరెక్ట్ అండి. సో అమ్మాయిల్లో కూడా పీసీఓఎస్లు కానీ డేట్స్ ప్రాపర్గా రాకపోవడం, అది ప్రాబ్లం అయిపోయింది. ఫెర్టిలిటీ ఇష్యూస్ అబ్బాయిల్లో ఎన్నో వచ్చేసాయి. అసలు టోటల్గా ఓ మై గాడ్, ఒక్కసారి బ్రాడ్ ప్రాస్పెక్టివ్లో ఆలోచిస్తే బిగ్ అవే చాలా భయం వేస్తుంది కమింగ్ డేస్ ఏమైపోతాయని. వన్ ఇస్ దట్ ఫిజికల్ యాక్టివిటీ నాట్ హ్యాపెనింగ్ అండి. ఇది మెంటల్ స్ట్రెస్ ఈజ్ ఆల్సో కాస్డ్ బికాస్ ఫిజికల్ యాక్టివిటీ అవ్వట్లేదు. ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు మీరు నేను కొంతవరకు హెల్త్లో బాగున్నామంటే ద రీజన్ ఈస్ వీ హ్యావ్ హ్యాడ్ లాట్ ఆఫ్ టైమ్ టు ప్లే వెన్ వీ వర్ చిల్డ్రన్. వీ గ్రూ అప్ ఇన్ రైట్ వే. నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళండి, స్కూల్కి వెళ్ళేవాళ్ళము, లేదా సైకిల్ మీద కాలేజీకి వెళ్ళేవాడిని నేను. ఇవన్నీ చేసేవాళ్ళం. హెల్త్ ఈజ్ ఇంప్రూవింగ్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్. కొంతవరకు డబ్బులు లేకపోవడం మంచిదేనేమోనండి. అప్పుడు సైకిల్ మీద తొక్కుంటూ స్కూల్కి వెళ్తారు రైట్. ఇప్పుడు డబ్బులు ఉండేటప్పటికి కారులో తీసుకొచ్చి సమ్ పేరెంట్స్ ఇన్ మై స్కూల్ ఐ హ్యావ్ టోల్డ్ దమ్, ఏమండి మీరు యూఆర్ 3 minutes బై వాకింగ్ డిస్టెన్స్, హ్యాపీగా నడుచుకుంటూ రావడమే. 2-wheelerలో ఎందుకంటే తీసుకొస్తున్నారు పిల్లల్ని? 3 or 4 minutes వాకింగ్ డిస్టెన్స్ నడిపించండి. ఒక 5 నిమిషాలు ముందు బయలుదేరితే యూ కెన్ వాక్ టు ద స్కూల్. వీ హ్యావ్ టోల్డ్ చిల్డ్రన్, వీ ఎంకరేజ్ చిల్డ్రన్. పేరెంట్స్ చెప్పి అలసిపోయానండి, పిల్లలు చెప్తున్నాడు మీ నాన్న సైకిల్ కొనివ్వమని చెప్పు, సైకిల్ రా. వాళ్ళకి టైం లేదండి. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ డే స్కెడ్యూల్ నైట్ స్కెడ్యూల్ అంతా డిస్టర్బ్డ్గా ఉండడం వల్ల ప్రాపర్ స్లీప్ ఉండదు, మార్నింగ్ లేవాలంటే లేవలేరు, హడావిడి. కరెక్ట్. దానివల్ల ఆ 2 నిమిషాలు సైకిల్లోనే 2 మీద దింపేస్తే అయిపోతుంది. అంతే, అదేనండి. దే ఆర్ ఫైండింగ్ షార్ట్ కట్స్. ఇక్కడ 2 ways సార్. మీరు పిల్లల నుంచి మాట్లాడుతున్నారు, నేను పేరెంట్ నుంచి మాట్లాడతాను. పేరెంట్స్ నోవే డేస్ ఆలోచించే విధానం వల్ల మేము చాలా కష్టపడ్డాం, మా పిల్లలు అంత కష్టపడాల్సిన అవసరం లేదు కాబట్టి నేను కంఫర్ట్స్ అని ఇస్తే బాగుంటుంది వాళ్ళ లైఫ్ బెటర్మెంట్ లైఫ్ గురించి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. నేను 1 మెట్టు ఎక్కని మా వాడు 100 మెట్లు ఎక్కాలన్న పాయింట్లో ఆలోచిస్తున్నారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఈ రోజున్న సిచ్యువేషన్స్ ప్రకారం మనం నిజంగా అన్నీ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఏది కష్టపడడం తెలియట్లేదండి, ఆ వస్తువును కాపాడుకోవడం కూడా తెలియట్లేదు. కరెక్ట్. టు బి ఫ్రాంక్ చాలా తప్పండి. కంఫర్ట్ ఇన్ మై ఒపీనియన్ హ్యాస్ టు బి ఎర్న్డ్. నేను పిల్లలతో మాట్లాడేటప్పుడు చెప్తాను వాళ్ళకి, యువర్ కంఫర్ట్స్ యూ ఎర్న్, డోంట్ లివ్ ఆన్ సంబడి ఎల్సెస్ కంఫర్ట్స్. మీ నాన్నగారు ప్రొవైడ్ చేసింది, వాళ్ళు ఇచ్చింది, వీళ్ళు ఇచ్చింది, ఆ కంఫర్ట్ మీద నువ్వు ఉండకూడదు. యూ ఎర్న్ యువర్ కంఫర్ట్స్ బై వర్కింగ్ హార్డ్ వర్క్ చేయండి, పైకి రండి, నీ కంఫర్ట్స్ మీరు సంపాదించుకోండి. ఓన్లీ దెన్ యూ లెర్న్ ద వాల్యూ ఆఫ్ దట్ కంఫర్ట్. ఆ కంఫర్ట్కి ఎంత కష్టపడితే ఈ కంఫర్ట్ మనకు వచ్చింది అన్న వాల్యూ తెలుస్తుంది. రైట్.
ఈ రోజు పిల్లలకి అది తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు అంటే ఈ పేరెంట్స్ అందరూ ఏది పడితే అది వాళ్ళకి కొనివ్వడు. కొంతవరకు గిల్ట్ ఫీలింగ్ కూడా వీళ్ళకి పేరెంట్స్కి. మండే టు ఫ్రైడే వాళ్ళకి ఏ టైం ఇవ్వరు, శనివారం నాడుకు ఒక వీళ్ళకి సెలవులు, పిల్లలు అవైలబుల్గా ఉంటారు, వీళ్ళు మాల్కి తీసుకెళ్ళడం, ఇది కొని పెట్టడం, అది కొని పెట్టడం, ఇది. సో చిల్డ్రన్ థింక్ దట్ ఓహో మై ఫాదర్ హెస్ గాట్ ఆల్ దిస్ మనీ, వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ కొనుక్కోవచ్చు. ఇవి కొంటారు, నెక్స్ట్ వీక్ వెళ్ళి మళ్ళీ ఇంకోటి కొంటారు, నెక్స్ట్ వీక్ వెళ్ళి మళ్ళీ ఇంకోటి కొంటారు. 50 వారాలు ఉంటాయి, 50 వారాలకి 50 వస్తువులు కొనాలి. ఇంటి నిండా వస్తువులు, వాడేది లేదు, ఎందుకు వాడుతున్నాం, ఎందుకు కొంటున్నాం, ఏమీ లేదు. ఈ మధ్య పేరెంట్స్ ఈ 50 కొనడం ఎందుకు అని చెప్పి వాళ్ళు ఒక 13-14 ఏళ్ళు అవగానే ఒక ఫోన్ ఇస్తున్నారు. బర్త్డేకి iPhone 16 8వ క్లాస్ పిల్లలకి. ఫస్ట్ ఫోన్ కొనడమే తప్పు. అందులో హై ఎండ్ తీసుకోవడం ఇంకా తప్పు. ₹1,00,000 పెట్టి ఫోన్ కొంటున్నారా మీరు? ఎందుకంటే అది మీ గిల్ట్ ఫీలింగ్ కాకపోతే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎ 1 lakh ఫోన్ ఫర్ అ 13-year-old? దెర్ ఇస్ నో వాల్యూ ఫర్ దట్, యట్ దే డూ ఇట్. వీళ్ళు చేస్తారండి, పేరెంట్స్ చేస్తారు. ఇట్ ఈస్ దేర్ గిల్ట్ ఫీలింగ్. దే డోంట్ అండర్స్టాండ్ దట్ దే ఆర్ స్పాయిలింగ్ దేర్ చిల్డ్రన్. పిల్లల్ని వీళ్ళు పాడు చేస్తున్నారు. వాల్యూ ఆఫ్ కంఫర్ట్ తెలియట్లేదు. కంఫర్ట్ రావాలి అందరికీ. వీ షుడ్ లివ్ ఎ బెటర్ లైఫ్ ఆల్వేస్. కెన్ వీ లివ్ ఎ బెటర్ లైఫ్ బై ఎర్నింగ్ ఇట్ అవర్ సెల్స్? మనం సంపాదించుకొని మనం కంఫర్ట్గా ఉందామా? ఇంకోళ్ళది ఎందుకు? అది వీళ్ళకి రావడం లేదు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది పిల్లలు అడుగుతున్నారండి, పేరెంట్స్ అడుగుతున్నారు, నాకేం పెట్టి వెళ్ళావు అని అడుగుతారండి, అందుకని పెడతాం. దిస్ ఈస్ అ పేరెంట్ టెల్లింగ్ మీ. ఎందుకంటే మీరు ఏం చెప్తానండి నేను? మా పిల్లలు ఏమన్నా రేపు అడిగితే నువ్వు ఏం చేసావు నాకు అని ఏమన్నా చెప్పాలి కదా, అందుకని చేస్తున్నా. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ దట్ లాజిక్ ఇస్. నో సార్, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నవే కొంచెం ఇన్డెప్త్ పెడితే, సపోజ్ ఒక జాయింట్ ఫ్యామిలీ ఉందనుకున్నాం, పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారనుకుందాం. పిల్లలు వాళ్ళ అమ్మమ్మో బామ్మో తాతో ఎవరో చెప్పినప్పుడు, నీకు ఇప్పుడు ఏం తెలియదు మా అమ్మ, అవును ఇది మాకే తెలుసు, వీళ్ళు ఫోన్లో ఏం చేస్తున్నారో వాళ్ళు అడిగితే వాళ్ళకి వీళ్ళకి పడట్లేదు. కరెక్ట్. యాక్చువల్లీ పెద్దవాళ్ళు అడిగినా కూడా వీళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం కరెక్ట్ కాదు. పిల్లలకి పెద్దవాళ్ళకి ఎలా గౌరవం ఇవ్వాలో వీళ్ళకి తెలియట్లేదు, వాళ్ళు పెద్దవాళ్ళు హర్ట్ అవుతున్నారు. సో సిచ్యువేషన్స్ ఎలా అయిపోయాయంటే అసలు ఒక బ్లడ్లోనే ఒక గొప్ప మార్పు వచ్చేసిందా నెగిటివ్ సైడ్ చూసుకుంటే? అంటే లాజికల్గా నేను అబ్జర్వ్ చేసి చెప్తానండి మీకు. అంటే సార్ ఈ రోజుకి నేను మా పేరెంట్స్ని నేను ఒక్క మాట అన్నది లేదు. అంటే చిన్న చిన్న విషయాలే, నీకేం తెలియదు నువ్వు ఊరుకో, ఇలాంటి చిరాగ్గా అనే మాట కూడా, అమ్మ నీకేం తెలియదు నువ్వు ఆగమ్మా అండం వేరు, నువ్వు ఆగు నీకేం తెలియదు అండం వేరు. అంటే పిల్లలకి ఇప్పటి పిల్లలకి ఏ వర్డ్కి ఏ సెన్స్లో, ఇందాక మీరు అన్నారు కాంటెక్స్ట్ అని, ఏ కాంటెక్స్ట్లో మాట్లాడే దాని వెయిటేజ్ ఎంతో కూడా తెలియట్లేదు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయడం అనేది నేను వింటున్నాను. నేను చూస్తున్నప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఇలా తయారైపోతుంది అసలు. ఎంత చెప్తున్నా, ఇప్పుడు మీరు చెప్పని పేరెంట్స్ గురించి అంటున్నారు, పేరెంట్స్ చెప్పినా కూడా వినని పిల్లలు నేను చూస్తున్నాను సార్. దే నాట్ చేంజింగ్ అట్ ఆల్. అసలు ఏమన్నంటే నువ్వు ఇంకా చాలా పాత పద్ధతుల్లో ఉన్నావు, ఇప్పుడు అలా లేదంటున్నారు. దీనికి నా అనాలిసిస్ నేను చూసి చెప్తానండి. నేను లాస్ట్ 15 years నుంచి నేను కూడా సైకలాజికలీ ఐఎమ్ అబ్జర్వింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ఇన్ ద సొసైటీ యాజ్ వెల్ as పిల్లలు త్రూ ద చిల్డ్రన్, దేర్ పేరెంట్స్ అండ్ దేర్ గ్రాండ్ పేరెంట్స్ ఎట్సెట్రా. మై అబ్జర్వేషన్ ఇస్ ఇట్ స్టార్ట్స్ విత్ అస్ అడల్ట్స్. ఈ ప్రాబ్లం పిల్లలకి రావడానికి కారణము వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళండి. ఇఫ్ ఐ డోంట్ రెస్పెక్ట్ మై మదర్ ఆర్ మై ఫాదర్, మై చిల్డ్రన్ విల్ నాట్ రెస్పెక్ట్. నేను ఇవ్వని మర్యాద వాళ్ళు ఇవ్వరండి. ఇక్కడ నేను మీతో విభేదిస్తాను సార్. ఎలా అంటున్నానంటే, మొన్న మీ ఇంటర్వ్యూలో ఒక దాంట్లో చెప్పారు మీరు ఏంటంటే, ఇంట్లో బార్ కౌంటర్ పెట్టుకుంటున్నాం, ఇంట్లో సిగరెట్లు తాగుతున్నాం, అందుకని పిల్లలకు వస్తుందని. అది నేను దాన్ని ఖండిస్తాను. ఎందుకో చెప్తాను. మా నాన్నగారికి సిగరెట్ అలవాటు, మా నాన్నగారికి ఇప్పటికీ 68 ఏళ్ళు, ఇప్పటికీ ఆయన అలా అలవాటు ఉంది. మరి మాకెవరికి రాలేదు, మా బ్రదర్స్కి మాకెవరికి రాలేదు. ఆయన చూసి నేను నేర్చుకోలే, అది తాగకూడదు అని అనుకున్నాం, మంచిగా నేర్చుకున్నాం అక్కడ. ఇప్పుడు మా నాన్నగారు మంచితనంతో విపరీతంగా అందరిని నమ్మేసి అప్పుల పాలు అయిపోయాను. మేము అలా నేర్చుకోలేదే. సో ఎలా ఉండకూడదో నేర్చుకున్నాం. సో నేనేమంటున్నానంటే, పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఇంటి నుంచి నేర్చుకునేది ఓన్లీ 10% సార్. సొసైటీ నుంచి ఎక్కువ నేర్చుకుంటారు. వీళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఎవరితోటి? స్కూళ్ళల్లో, లేదు కాలేజెస్లో, ఫ్రెండ్స్తో. సొసైటీలోనే 90% ఉంటారు. ఇంట్లో ఉండేది, పేరెంట్స్తో ఉండేది ఓన్లీ 10% మాత్రమే. తినడానికో, రెడీ అవ్వడానికో, పడుకోవడానికో, కాసేపు ఆడుకోవడానికో, ఎంటర్టైన్మెంట్ కోసమో ఉంటారు ఇంట్లో. నేర్చుకునేదంతా సొసైటీ నుంచి నేర్చుకుంటారు. ప్రతి పేరెంట్స్ అనుకుంటారు ఏంటంటే, మాకు పిల్లలున్నారు, మా ఫ్యామిలీ అని అనుకుంటారు. ప్రతి పిల్లాడు సొసైటీకి ఒక కాంట్రిబ్యూషన్. అది వాళ్ళ ఇంటికి సంబంధించిన పిల్లలు కాదు, ఆ సమాజానికి, ఆ దేశానికి సంబంధించిన పిల్లలు వాళ్ళు.
అంటే కమింగ్ ఫ్యూచర్ అంతా పిల్లలదే. అది అది 30 years అవ్వనివ్వండి, లేదా కమింగ్ ఇప్పుడు పుట్టి ఎదిగే పిల్లలు అవ్వనివ్వండి. అందుకే ఏమంటారంటే బాలలే రేపటి పౌరులు అని అంటాం కదా మనం. దానికి అర్థం తెలియాలంటే చాలా డెప్త్ ఉంది సార్. ప్రతి పిల్లాడు వాళ్ళ ఇంటికి ఆస్తి కాదు, ఈ సొసైటీకి, ఇది దేశానికి ఆస్తి. వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటేనే దేశం బాగుంటుంది, ఆ సొసైటీ బాగుంటుంది, ఆ కుటుంబం బాగుంటుంది. అబ్సల్యూట్లీ. అలాంటి సొసైటీలో మనం చెడునే ఎక్కువ మన పిల్లలకి పోర్ట్రేట్ జరుగుతున్నప్పుడు మన నుంచి నేర్చుకునే తక్కువ సార్. మీరు అలా అనద్దు. ఇప్పుడు నా పేరెంట్స్ని నేను చాలా జాగ్రత్తగా గౌరవంగా చూసుకుంటున్నాను, కానీ నా పిల్లలు నాకు అంత గౌరవం ఇస్తున్నారంటే నో, ఇవ్వట్లేదు. మరి ఇక్కడ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అంటే మీ డిసగ్రిమెంట్, ఐ యాక్సెప్ట్ ద డిసగ్రిమెంట్ దట్ వీ హ్యావ్ గాట్. మై ఓన్ రీసెర్చ్ ఇన్ దిస్. ఇందులో ఎక్కడ రీసెర్చ్ లేదండి, చదవడానికి కానీ ఏదైనా రీసెర్చ్ చేయడానికి కానీ. మై ఓన్ రీసెర్చ్ ఆఫ్ ఆస్కింగ్ పీపుల్ అండ్ ఫైండింగ్ అవుట్ ఫ్రమ్ దెమ్. మీరు చెప్పింది less than 1%. అంటే ఏం చేయకూడదో నేర్చుకున్నారు మీరు, రైట్? దట్ ఈస్ వెరీ గుడ్. కానీ అందరు పిల్లలు ఏం చేయకూడదో నేర్చుకోరండి, ఏం చేయాలో నేర్చుకుంటారు. అబ్సల్యూట్లీ. దెర్ ఈస్ వన్ నైస్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ యూట్యూబ్, చిల్డ్రన్ సీ చిల్డ్రన్ డూ. వాళ్ళు ఏం చూస్తారో అది చేస్తారు. దట్ రీసెర్చ్ ఈస్ దేర్. వాళ్ళు చూసింది వాళ్ళు ఫాలో అవుతారు అన్నది రీసెర్చ్ ఉంది. సమాజం డిటీరియరేట్ అవడానికి కారణాలు కొన్ని కారణాలు. నన్ ఆఫ్ దెమ్ ఈజ్ చిల్డ్రన్. నన్ ఈజ్ చిల్డ్రన్. నేను ఉదాహరణకి పేరెంట్స్ ఇంట్లో బార్ కౌంటర్లో పెట్టుకుంటున్నారు అని చెప్పానే కానీ పేరెంట్స్ పెట్టుకుంటున్నారు. బయటకు వెళ్తే జనాలు వేరే వాళ్ళు, ఇప్పుడు పెద్దవాడిని నేను ఒకడు ఉన్నాను, మీ పిల్లలు నన్ను చూశారనుకోండి, నేను పెద్దవాడిని, ఆయన చేస్తున్నారు కదా నేను ఎందుకు చేయకూడదు, ఆయన చేస్తున్నారు కదా నేను ఎందుకు చేయకూడదు, సినిమా యాక్టర్లు చేస్తున్నారు కదా నేను ఎందుకు ఉండకూడదు అలాగా. సో it is not just the parents, it is every adult around. Absolutely, absolutely. So I was, the example that I was giving was parents kuda chestunaru. Meeru migitha adults, you can't control me, you can control your house. Yes, right? At least intlo control cheddam kada manam, right? Antavaraku tagginchandi, let them not get exposed at home. Avunu, రైట్? ఇంట్లో మీరు కంట్రోల్ చేయండి. బయట ఎంతవరకు అందరూ ఇంట్లో కంట్రోల్ చేసుకున్నారనుకోండి, ఎక్కడో ఒక చోట బయట కూడా కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాం. కరెక్ట్, రైట్? ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఆల్కహాల్. ఆల్కహాల్ తాగకూడదు, సిగరెట్లు తాగకూడదు అనట్లేదు. వెనకటికి మా అమ్మమ్మ ఒక మాట చెప్పేదండి మా అందరితోటి, పిల్లలందరూ వెళ్ళి పడుకోండి, పెద్దవాళ్ళు మాట్లాడుకోవాలి అని. దానికి ఒక అర్థం ఉంది. దోస్ ఆర్ థింగ్స్ దట్ దే డోంట్ వాంట్ చిల్డ్రన్ టు హియర్ ఆర్ సీ. ఈ మాటలు మీరు వినకూడదురా, మీరు వెళ్ళి పడుకోండి, మేము పెద్దవాళ్ళం కొన్ని డిస్కస్ చేసుకోవాలి అని ఒక. ఈ రోజుల్లో ఆ మాటలు ఇంట్లో రావు. అన్ని మాటలు అందరూ ఎదుర్కొండా, అమ్మ నాన్న పిల్లలు ఎదుర్కొండా కొట్టేసుకుంటారు. వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ కానీ ఇవి కానీ, రైట్? దే డోంట్ డూ ఇట్. అవాయిడ్ చేయండి. లెట్ చిల్డ్రన్ నాట్ గెట్ అందుకని పిల్లలు కొట్టుకోవడం నేర్చుకోరా, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉండవా? ఉంటాయి, మీరు ప్రాపగేట్ చేయకండి. రైట్? దే విల్ లెర్న్ వాట్ ఎవర్. నేను సిగరెట్ తాగను, మా అబ్బాయి సిగరెట్ తాగుతాడేమో. అప్పుడే ఉంది కదా సార్ సామెత, పండిత పుత్ర పరమసుంఠ. ఎగ్జాక్ట్లీ. అందుకని సో అట్లీస్ట్ లెట్ మీ నాట్ బీ ద రీజన్ ఫర్ హిమ్ టు సే మా నాన్న తాగారు నేను తాగాను. లెట్ మీ నాట్ బీ ద రీజన్. దట్ వాస్ ద రీజన్ ఫర్ దట్ ఎగ్జాంపుల్ అండి. సెకండ్ దిస్ థింగ్ ఇస్, చిల్డ్రన్ డోంట్ గెట్ ఎనీథింగ్ ఇఫ్ అడల్ట్స్ డోంట్ ఇంట్రడ్యూస్ ఇట్. పిల్లలు అడిగి టీవీలు మ్యానుఫ్యాక్చర్ చేసామండి మనం. పిల్లలు అడిగి 2 టీవీలు పెట్టామా ఇంట్లో, ఒక టీవీ ఉంది, ఓకే రైట్, ఎంటర్టైన్మెంట్కి మీకు టీవీ కావాలి, రోజు సినిమాకి వెళ్ళారు, బయటకు వెళ్ళారు, బాగానే ఉంది, ఒక టీవీ ఇంట్లో ఉంది. ప్రతి రూమ్లో ఒక టీవీ పెట్టమని పిల్లలు అడిగారండి మిమ్మల్ని, మీరు పెడుతున్నారు. అవసరం లేదు. ఒక్కొక్క పిల్లవాడికి మీరు ఫోన్ కొనిమ్మని చెప్పేసి పిల్లలు అడుగుతున్నారు. అందరి ఇళ్లలో అందరూ అన్నీ కొని పెడుతున్నారు. వై కాంట్ పేరెంట్సే, ఆల్ పేరెంట్సే, చెయ్యను, ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్, 18 ఏళ్ళు అయిన తర్వాత నీకు ఇది ఇస్తాను, ఇది చేస్తే ఇది ఇస్తాను. వై ఆర్ యూ నాట్ సేయింగ్ దట్? మీరు అలా చేసుకుంటూ రండి. సమ్వేర్ దిస్ హోల్సేల్ డిటీరియేషన్ ఏదైతే ఉందో అట్లీస్ట్ స్లో డౌన్ అవుతుంది, తగ్గుతుంది, తక్కువగా డిటీరియేషన్ అవుతుంది. ఇప్పుడు ప్రతి పిల్లవాడు అని మీరు మాకు మాట అంటున్నారు కదా, ప్రతి పిల్లవాడు ఈజ్ హోల్సేల్ డిటీరియేషన్, అండ్ దట్ ఈస్ కాస్డ్ బికాస్ ఎవ్రీ పేరెంట్ ఈస్ డూయింగ్ ఇట్. డోంట్ డూ ఇట్. లెట్ సమ్ స్టాప్, లెట్ మెజారిటీ స్టాప్. ఇది మనం చేయకపోతే పిల్లలు చేయరండి. ఇఫ్ వీ డోంట్ డూ ఇట్, చిల్డ్రన్ వోంట్ డూ ఇట్. గాజుల రామారావు మనకి కొంచెం దూరం అని ఎవరు అనుకోవట్లేదండి, పిల్లలు పంపిస్తున్నారు అంత. ఫస్ట్లో నేను అక్కడ స్కూల్ వెళ్ళి ల్యాండ్ చూసినప్పుడు అండి, మా వైఫ్ని తీసుకెళ్ళాను, ఆవిడ అక్కడ చూసి ఇక్కడ ఆ స్కూల్ ఈ అడవిలో అని. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను అనుకునేది ఏంటంటే, స్కూల్ పెడితే దాని చుట్టూ
కమ్యూనిటీ పెరుగుతుంది. అవును అవును హాస్పిటల్ పెడితే దాని చుట్టూ కమ్యూనిటీ పెరుగుతుంది. కమ్యూనిటీ ఆల్సో డెవలప్ బికాస్ వీ డూ సంథింగ్ దేర్. ఒక గుడి కట్టామనుకోండి, దాని చుట్టూ కమ్యూనిటీ పెరుగుతుంది. కరెక్ట్ సో యూ హ్యావ్ టు డూ దీస్ థింగ్స్. అవును ఇట్ వాస్ నాట్ సమ్ విల్డర్నెస్ అంటే ఏదో అడవిలో పెట్టలేదు, అడవిలాగా ఉండింది కానీ ఆ ప్లేస్ అలా, బట్ ఇట్ వాస్ నాట్ దిస్ థింగ్. యాక్సెసిబుల్ ఫ్రమ్ కూకట్పల్లి 4.5 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాం మేము. పెట్టాము, స్కూల్ పెరిగింది. ఐఎమ్ ప్రౌడ్ టు సే దేర్ ఆర్ 3,500 హౌసెస్ అరౌండ్ ద స్కూల్ నౌ. ఎక్సలెంట్. మేము ఉన్నప్పుడు 350-400 ఇళ్ళు ఉండేవి, ఇప్పుడు 3-3.5 వేల మంది అక్కడ ఉంటున్నారు. అందరూ మా స్కూల్లో చదవట్లేదు, బట్ సొసైటీ అక్కడ డెవలప్ అయింది, కమ్యూనిటీ డెవలప్ అయింది. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు దట్ ప్లేస్. రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి 5,000కి 6,000 గజం అమ్మిన వాళ్ళు 60,000కి 70,000కి అమ్ముకుంటున్నారు ఇప్పుడు. సో థింగ్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్. కరెక్ట్. కొంతవరకు స్కూల్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు దట్ ఇంప్రూవ్మెంట్. ఆ డెవలప్మెంట్కి మేము కూడా కొంత కారణం అని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఎక్కడైతే మీరు కొత్తగా డెవలప్ చేస్తున్నారో ఇది హాస్టల్ సిస్టమ్ కూడా, హాస్టల్ సిస్టమ్ అక్కడ స్కెడ్యూల్ ఎలా చేశారు సార్? ఏమన్నా స్కెడ్యూల్ చేశారా? షెడ్యూల్ చేసామండి. బ్రీఫ్గా చెప్పగలను నేను, ఇంకా డీటెయిల్స్ మేము ఇంకా చేయలేదు. ఎందుకంటే అది 26లో వస్తుంది. మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా పెట్టారు? మార్నింగ్ టు ఈవినింగ్, ఎర్లీ మార్నింగ్ యూ స్టార్ట్ విత్ యోగా, physical exercise, go and finish your physical exercise, then you eat something. కొంత ఫిజికల్గా వర్కౌట్ చేస్తే ఒక 45 minutes to 60 minutes పిల్లలు కనుక ఫిజికల్గా వర్కౌట్ చేస్తే ఆకలి వేస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజీగా దే కెన్ కన్జ్యూమ్ ఇట్. అది అయిపోయిన తర్వాత దెన్ దే హ్యావ్ దేర్ క్లాసెస్, రెగ్యులర్ క్లాసెస్. 3-3:30కి దే విల్ కమ్ బ్యాక్ టు ద హాస్టల్, చేంజ్ ఇన్ టు క్లోత్స్ ఫర్ ప్లేయింగ్. 4 గంటల నుంచి 6 గంటల వరకు 2 గంటల సేపు వాళ్ళు ఆడుకోవాలని నేను, వాళ్ళు ఆడుతూ ఉంటే మేమందరం చూస్తూ ఉండాలి. Thrilled at this aspect of children playing and therefore growing up. 25 years తర్వాత చూడాలి ఒక్క. Then they come back at 7 o'clock, have something to eat. రైట్. హోంవర్క్ చేయాల్సిన హోంవర్క్ చేస్తారు. ఇంకోటి ఒక గంటన్నర అంతకన్నా ఎక్కువ ఉండదండి స్కూల్లో. మనం దాన్ని ఏదో చాలా పెద్ద స్కూల్ అంటే ఒక 3 గంటల సేపు రోజు చదివేయాలని అనుకుంటాం, కానీ రోజుకు 1 గంట సేపు చదివితే అంతే ఉంటుందండి. అది అంతకన్నా ఎక్కువ లేదు స్కూల్లో చెప్పడానికి కూడా. 10 ఏళ్ళు అయిందా సార్ తత్వ మొదలుపెట్టి? 10 years అయింది. 10 yearsలో ఇంటర్మీడియట్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ టైం వెళ్తున్నారండి. 10th క్లాస్ వాళ్ళు 6 బ్యాచ్లు వెళ్ళారు. రైట్. 6 batches have passed out. Intermediate, this is the first year in 2025 they are going to write their intermediate exam. ఐ థింక్ డిగ్రీ కూడా పెడితే బాగుంటుందేమో. ఐ విష్. Somebody told me KG to PG ఇదే వాల్యూ సిస్టమ్ తో KG to PG మీరు పెడితే బాగుంటుందండి అని. ఎందుకంటే మీ చేతుల మీదుగా జనరేషన్స్ వెళ్తూ ఉంటాయి. అవునండి. సో బ్యాచెస్ వెళ్ళినప్పుడు ఒక మంచి ప్రోడక్ట్ని మనం సమాజానికి ఇస్తున్నాం నా గొప్ప ఫీలింగ్ ఉంటుంది. అదైతే డెఫినెట్గా I strongly feel that I am doing that contribution. And 300-400 మంది పాస్ అయ్యి వెళ్తారు బయటికి. అందులో ముగ్గురన్నా దే విల్ డూ సంథింగ్ గ్రేట్ దట్ విల్ చేంజ్ దిస్ సొసైటీ. నాట్ జస్ట్ ఫర్ ఇండియా, ఫర్ ఎంటైర్ వరల్డ్. దే విల్ డూ సంథింగ్ ఇన్ ఎన్వైరన్మెంట్, దే విల్ డూ సంథింగ్ ఫర్ పీపుల్, ఫర్ హ్యూమానిటీ. ఏదో ఒకటి చేంజ్ అవుతుంది. సమ్వేర్ సంథింగ్ బిగ్ విల్ హ్యాపన్ అని ఐఎమ్ వెరీ ఆప్టమిస్టిక్ దట్ దీస్ చిల్డ్రన్ విల్ డూ సంథింగ్. అండ్ వీళ్ళ మీద ఐఎమ్ నాట్ విల్లింగ్ టు గివ్ అప్ on children. Ready to live with them, fight along with them. And tell them that they can change this world. ఈ రోజు మనం ఏదైతే ఇదేంటి ఇలా అయిపోయామని ఫీలింగ్ ఉందో అక్కడి నుంచి చూసాము మనం ఎంత బాగున్నామో అని అనుకునే రోజులు రావాలి. అప్పటికి నేను ఉంటాను లేదు కానీ, బట్ మై చిల్డ్రన్ మోస్ట్ లైక్లీ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్. మీరు వేసిన విత్తనాలు ఎక్కడ పోతాయండి? అవి ఇంకో వృక్షాలు ఇస్తాయి, ఆ వృక్షాలు ఇంకొన్ని విత్తనాలు ఇస్తాయి. ఆబ్వియస్లీ ఇంటెన్షన్ అయితే అదేనండి. ట్రూ. సస్టైన్ కావాలి, నలుగురు దాన్ని ప్రోత్సహించాలి, పేరెంట్స్ పార్టిసిపేట్ చేయాలి. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ దిస్ థింగ్ ఫర్ మీ. ఐ విల్ టెల్ నాట్ జస్ట్ మా స్కూల్ పేరెంట్స్ అని కాదు, ఏ స్కూల్ పేరెంట్ అయినా, స్కూల్ పేరెంట్ కావాలి, పిల్లలకి పేరెంట్స్గా ఉన్నవాళ్ళు, ప్లీజ్ కాంట్రిబ్యూట్ టు యువర్ చిల్డ్రన్. మీరు డబ్బులు సంపాదించడం మీద ఒక్కటే ఫోకస్ పెట్టి వాళ్ళకి ప్రొవైడింగ్ ఫెసిలిటీస్ కాదు మీరు చేయాల్సింది. You have to provide them with time. You have to provide them with culture. You have to provide them with values. You have to make them strong. మోటివేటెడ్గా ఉండాలి. మీ మోటివేషన్ వల్ల వాళ్ళు ఏదో చేయాలనుకుని ముందుకెళ్ళాలి. అప్పుడు మా నాన్నగారు ఇలా చెప్పారు, నేను ఇలా చేశాను అని వాళ్ళు చెప్పుకుంటారు. యూ విల్ ఆల్సో ఫీల్ ప్రౌడ్. యూ విల్ బి సక్సెస్ఫుల్ దట్ యూ పుట్ రైట్ పర్సన్ అందు. ఇల్లు దాటి రోడ్డు మీదకి వస్తే రోడ్ మీద ఉన్న జనాలు చూసినప్పుడు వాళ్ళ రోడ్ సెన్స్, డ్రైవింగ్ సెన్స్ చూసి ఈ మాత్రం కామన్ సెన్స్ ఎందుకు ఉండట్లేదు వీళ్ళకని బాధేస్తుంది.
మన బండి స్ట్రైట్ పెడుతూ ఉంటుంది, వాడు రైట్కి వెళ్ళాలి, మన ముందు నుంచే వెళ్ళాలి వాడు. అయ్యో వీళ్ళు స్ట్రైట్ వెళ్తున్నారు కదా, ఒక్క సెకండ్ ఆగి మనం రైట్ కదా వెళ్ళేది అని అనుకోడు. మన బండికి అడ్డం వచ్చేయాల్సిందే, వాడు రైట్ వెళ్ళాల్సిందే. కరెక్ట్. సో ఎగ్జాక్ట్గా టర్నింగ్ మీద బళ్ళు ఆపేసి కబుర్లు చెప్పుకుంటూ నుంచుంటారు. అంటే టర్నింగ్లో నుంచున్నాం, టర్న్ తీసుకునేటప్పుడు మనం పక్కవాడికి అడ్డం వస్తామేమో అని పక్క వాళ్ళ గురించి ఆలోచించే విధానమే లేకుండా పోయింది సార్. కరెక్ట్. 24/7 నేను నేను నేను, దట్స్ ఇట్. ఈ పద్ధతి ఏదైతే ఉందో అది చాలా బాధ పెడుతుంది సార్ నిజంగా. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఇన్గేట్లోకి వస్తూ ఉంటే ఒక ఆటో ఆపేశాడు, 2 వీలర్ వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు ఆపి. అరే ఇది ఇన్గేట్ కదా, లోపలికి వెళ్ళే వెహికల్ ఎలా పెడుతుంది, హార్న్ కొడితే వాడి కోపం. కరెక్ట్. హారన్ కొట్టేస్తే అది పెద్ద పాపం అన్నట్టే చూస్తున్నారు. హారన్ దేనికి? అరే బాబు నువ్వు నాకు అడ్డం వచ్చావరా, నా బండి నీకు తగలచ్చు, లేదా నీ బండికి నా బండికి ఏదైనా నష్టం జరగచ్చు, లేదా నీకు నాకు జరగచ్చు, కాస్త పక్కకు తప్పుకో, లేదా నా బండి వస్తుంది నీకు అలర్ట్ చేస్తున్నావు. హారన్ కొడితేనే తప్పంటే ఎలాగా? ఇప్పుడు ఎందుకు కొడతారు, ఊరికే కొట్టరు కదా హారన్. అండ్ మోర్ ఓవర్ కామన్ సెన్స్ సార్. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మినిమం కామన్ సెన్స్ లేకుండా ఉండడం నాకు అనిపిస్తుంది పిల్లలు స్కూలింగ్ నుంచే. ఇప్పుడు కొన్ని చైనా లాంటి స్కూల్స్లో వాళ్ళు నేర్పిస్తున్నారు ఏంటంటే గ్యాస్ స్టవ్ వెలిగించడం ఎలాగా, రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎక్కడ పార్క్ చేసుకోవాలి, ఎలా రోడ్డు క్రాస్ చేయాలి, ఇవన్నింటితో పాటు ఒక మొక్కను పాతడం ఎలాగా, మట్టిలో అసలు నీళ్లున్నాయా లేవా, మట్టికి ఎన్ని రోజులైంది నీళ్లు పోసా ఆ మొక్కకి, ఇవన్నీ నేర్పిస్తున్నప్పుడు మన ఎడ్యుకేషన్ మన జీవన విధానానికి ఎలా ఉపయోగపడుతుంది? తత్వలో మీరు ఇలాంటివి ఏమైనా ఇన్కల్కేట్ చేసే అవకాశం ఉందా? చెప్తానండి, చక్కగా చేస్తున్నాం ఇది. ఒకటేమో పద్ధతి, ఒకటేమో ఆలోచన. మీరు చెప్పింది అంతా కూడా పద్ధతి. పద్ధతి కదా, లోపలికి వచ్చేటప్పుడు ఈ పద్ధతి. మనం ఇక్కడ గేట్ దగ్గర ఎందుకు నిలబడాలి, వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వాళ్ళు దారి ఇచ్చి మనం పక్కన నిలబడచ్చు కదా, ఇవి చెయ్యరు. మీ లిఫ్ట్లో నేను ఎక్కి పైకి వచ్చానండి. ఈ దీనిలో నేను వచ్చి నిలబడి ఉన్నాను, నా తర్వాత ఒక 5-6 నిలబడి ఉన్నారు. లిఫ్ట్ వచ్చింది, వాళ్ళు 6 ఎక్కారు ముందు, నేను 7వ మనిషిగా ఎక్కాను లోపలికి. నేను 10th ఫ్లోర్లో, వాళ్ళు ఎక్కుతుంటేనే నాకు తెలుసు వీళ్ళు 10th వరకు పోరేమో, వీళ్ళు 6th, 5th వాళ్ళు ఎందుకు ముందుకు వెళ్తున్నారో తెలియదు. నేను ముందు వచ్చాను, నా కోసం నిలబడి నన్ను లోపలికి పోనిచ్చిన తర్వాత వాళ్ళు లోపలికి పోవాలి తెలియదు. ఇవన్నీ చదువుకున్న వాళ్ళని కదండి, ఈ బిల్డింగ్ లో పనిచేసే వాళ్ళందరూ నేను చదువుకున్న వాళ్ళే అనుకుంటున్నాను. చదువుకున్న వాళ్ళు కూడా చెయ్యట్లేదు, సంస్కారం లేకుండా పోతుంది. కరెక్ట్. ఇది స్కూల్లో ఎలా నేర్పిస్తున్నాం అంటే డిసిప్లిన్ అని, లైన్లో నిలబడడం అన్నది డిసిప్లిన్ అని స్కూల్లో నేర్పిస్తారండి. నేను దాన్ని స్లైట్గా మార్చాను. పిల్లలకి ఏం చెప్తానంటే లైన్లో నిలబడడం అనేది నీ ముందు వాళ్ళకి నువ్వు ఇచ్చే మర్యాద అంతే. నీకన్నా ముందు వచ్చారు కదా, ప్లీజ్ రెస్పెక్ట్ హిమ్. ఆయన వెనకాల నిలబడ నువ్వు. సో నువ్వు లైన్లో ఎందుకు నిలబడాలి అంటే ముందు వాళ్ళకన్నా, ఇట్స్ నాట్ డిసిప్లిన్, రూల్ కాదు ఇది. ఇట్స్ అ రెస్పెక్ట్ ఫర్ ద పర్సన్ దట్ యు ఆర్ గివింగ్, హూ హస్ కమ్ అహెడ్ ఆఫ్ యూ. అప్పుడే కదా మనకి ఇస్తాడు. అప్పుడు అది చేసుకుంటూ వస్తే దెన్ యూ స్టార్ట్ అప్లయింగ్ దిస్. ఐ వాంట్ టు రెస్పెక్ట్ ద పీపుల్ హూ ఆర్ దేర్ ఇన్ మై కమ్యూనిటీ. ఈరోజు ఎందుకు చేయట్లేదంటే ఐ డోంట్ కేర్ ఫర్ యూ. అండ్ చాలా బాధ వేస్తుండండి. నేను ఒక 2-3 సార్లు చూశాను, కారులో వెళ్తుంటే ఒక తల్లి 2-3 సంచులు పట్టుకొని 2 పిల్లల్ని తీసుకొని ఆ కుకట్పల్లిలో ఇలా క్రాస్ చేస్తూ ఉంటుంది. కారులో ఏసీలో కూర్చొని ఉన్నా, నేను ఆగను. ఏమండి, నాకు టైం లేదు, ఆగను. నేను ఏసీలో ఉన్న 1 నిమిషం ఆగితే ఏమైపోతుంది? ఆగాలి. లెట్ హర్ క్రాస్. ఆవిడకి ఏమి కష్టము, ఆ 2 పిల్లలు ఎటు వెళ్తారు, ముందుకు వెళ్తారు, వెనక్కి వెళ్తారు, ఆ భయము. 2 సంచులు ఉన్నాయి చేతి నిండా. లెట్ us allow her to pass. ఆవిడ వెళ్ళనివ్వండి. ఐ టెల్ మై టీచర్స్ ఆల్సో, వాల్యూస్ నేర్పించకపోతే ఇది అవుతుందండి మీకు, మన అందరికీ కూడా. ఏదో ఒక రోజు, నాకు 80 ఏళ్ళు అవుతుంది, నేను రోడ్ క్రాస్ చేయాల్సి వస్తుంది ఒకరోజు. ఆ రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఏ పిల్లవాడు నా కోసం వెయిట్ చేస్తాడు? ఎవరు చేయరు. మనం నేర్పించకపోతే ఇది ఎవరు చేయరు. చెయ్యండి. ఈరోజు అవర్ ట్రాఫిక్ బిహేవియర్ డిఫైన్స్ అవర్ కల్చర్. ఏంటి సార్, చెక్ పోస్ట్ సర్కిల్లోనే, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సర్కిల్లోనే ఫ్రీ లెఫ్ట్ అని బోర్డు పెడతాడు. అసలు అవతల వైపు వెళ్ళే వాళ్ళందరూ మొత్తం బ్లాక్ చేసేస్తారు. ఇక్కడ హారం కొడితే ఒక్కడు రెస్పాండ్ కాదు. వాళ్ళ చెవులు పనిచేయవా, వాళ్ళ మైండ్ పనిచేయట్లేదా, కళ్ళు కనపట్టలేదా? కోపం వస్తుందంటే నిజంగా మనుషుల్లో ఎందుకు ఇంత కామన్ సెన్స్ లేక రెస్పాండ్ అయ్యే విధానమే మారిపోయింది సార్. నేను అనుకోవడం ఇది కామన్ సెన్స్ ఇస్ వెరీ అన్కామన్. అదొకటి పక్కన పెట్టండి, అది వెరీ వెరీ అన్కామన్ ఇన్ పీపుల్, దొరకదు మీకు. దానికి ఒక ఉదాహరణగా చెప్తానండి. ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చి స్వచ్ఛ భారత్ డిఫైన్ చేయాలంటే మన ఇంటి బయట డర్టీగా ఉందని మనకు తెలియదా?
ఇంటి బయట చెత్త వేస్తున్నాము, మన ఊరు బాగాలేదు, మన వీధి బాగాలేదు, మనకు తెలీదా? ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చి దానికి ఒక పథకం పెట్టి స్వచ్ఛ భారత్ అని చెప్పి అందరూ చీపులు పట్టుకొని బయటికి వెళ్ళి ఫోటో ఆప్స్ తీసుకొని ఎందుకంటే ఇంత చేయాల్సి వస్తుంది? సో ఇట్ ఈస్ అన్కామన్. ఇట్ ఈస్ వెరీ ఒక విధానం. మన ఇంట్లో చెత్త తీసుకెళ్ళి పక్క గోడవతలు పడేస్తాం. ఇది ఇంకా దారుణం. ఇది ఒక our other thing, I think psychologically, if you get deeper into this, the problem is not necessarily this. We are in a constant competitive thought process. మన థాట్ ప్రాసెస్ అంటే కాన్స్టెంట్లీ కంపీటింగ్ ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మీరు వరుసలో నిలబడాలి కదండి, 4 కార్లు ఉన్నాయి, 2 లేన్స్ ఉంటాయి, కార్లన్నీ ఎలా ఉంటాయి, ఇటు 2 లేన్లో నిలబడాలి, 3వ లేన్ లెఫ్ట్ సైడ్కి వాళ్ళకి వదిలేయాలి. 5వ కారు వచ్చింది అనుకోండి, ఆయన వచ్చి ఈ పక్కన పెడతాడు. 6వ కారు వస్తే మోటార్ సైకిల్ ఆయన వచ్చి పక్కన పెడతాడు. ఇదేంటంటే నేను ముందు వెళ్ళిపోవాలి. ఐఎమ్ కంపీటింగ్ అగేన్స్ట్ యూ. మీరు ఎవరో కూడా తెలియదు నాకు, రోడ్డు మీద మీరు ఎవరో కూడా తెలియదు, మిమ్మల్ని నన్ను ఓవర్టేక్ చేయనివ్వను. మీరు ఒక అర్జెంటుగా మీ ఇంట్లో ఏదో ఎవరికో బాగాలేదు, వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఇక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడు ఇంటికి వెళ్ళండి. నోబడీ విల్ ఈవెన్ థింక్ ఈవిడితో ఎందుకు నీకు కాంపిటీషన్, ఆవిడ వెళ్ళని ఏదో అర్జెంటుగా బాగుంటే వెళ్తున్నారు కదా, వదలరు. వీఆర్ ఇన్ అ కాన్స్టెంట్ కాంపిటేటివ్ సిచ్యువేషన్. దిస్ ఈస్ షోన్ ఇన్ ద స్కూల్స్ ఆల్సో. పేరెంట్స్ అందరూ కూడా మా అబ్బాయి ఏం చేయలేదు, మా అబ్బాయి ఆడలేదు, మా అబ్బాయి చదవలేదు, మా అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ రాలేదు, మా అబ్బాయి. వై ఆర్ యూ కంపీటింగ్? స్టాప్, వెయిట్. మన పద్ధతిలో, మన పేస్లో, మన స్పీడ్లో, మన పిల్లవాడు ఎంత స్పీడ్ వెళ్ళగలడో ఆ స్పీడ్లో వెళ్దాము. తొక్కేది సైకిల్, వెళ్ళేది 60 కిలోమీటర్లు కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. సో వీ కాంట్ బీ ఇన్ దిస్. ఇట్ విల్ టేక్ అ జనరేషన్ ఆర్ 2 జనరేషన్ ఫర్ అస్ టు లూజ్ దిస్ అండి. ఇది పోగొట్టుకోవాలంటే మనకి ఒక 2 జనరేషన్లు పడుతుంది ఇన్ మై ఒపీనియన్. ఒకనొకప్పుడు కార్లు అక్కడి నుంచి వస్తున్నాయంటే ఆగి 2 పక్కల చూసుకొని వెళ్ళే ఇవి. అప్పట్లో కారు మనకు తగిలిస్తుందేమో అని చెప్పి ఒక భయం. ఈరోజు కారు తగిలిస్తే 2 దంతానని చెప్పి ఒక ధైర్యం. దట్ ఈస్ దిస్ థింగ్. దిస్ వీ హ్యావ్ మూవ్డ్ బికాస్ ఆఫ్ I have to survive. If I don't survive, I will die. ఈ ఫీలింగ్ అందరికీ. అది అన్నిట్లోనూ చూపిస్తున్నారు, ఇంక్లూడింగ్ ఇన్ ట్రాఫిక్. ట్రాఫిక్లో కూడా నేను మీకన్నా ముందు వెళ్ళిపోవాలి, సో దట్ ఐఎమ్ నాట్ కాట్ ఇన్ జామ్. ఆ లైట్లు పడినప్పుడు ఇది మారడానికి కొంత టైం పడుతుంది. వీ హ్యావ్ టు వర్క్ విత్ చిల్డ్రన్. ఐ డోంట్ థింక్ ఐ కెన్ మేక్ దిస్ చేంజ్ విత్ ద కరెంట్ పీపుల్. ఇన్ ఫ్యూచర్ చిల్డ్రన్ విల్ స్టార్ట్ టు లివ్ ఎ బెటర్ లైఫ్ అనుకుంటున్నాం. కొంతమంది ఇప్పుడు మీకు ద డిస్సాటిస్ఫాక్షన్ దట్ యూ హ్యావ్ గాట్ అబౌట్ దిస్ ట్రాఫిక్ ఉంది చూసారా, 20 years బ్యాక్ ఎవరికి లేదు. అప్పుడు కూడా ట్రాఫిక్ అంతే బాగాలేదు, కానీ నోబడీ ఫెల్ట్ డిస్సాటిస్ఫైడ్. నౌ యూ ఆర్ స్టార్టింగ్ టు ఫీల్ డిస్సాటిస్ఫైడ్. ఐఎమ్ డిస్సాటిస్ఫైడ్. ఇన్ఫ్యాక్ట్ నా కార్ డ్రైవింగ్, పర్సనలీ ఐ లైక్ టు డ్రైవ్ కార్స్, బట్ ఐ డోంట్ డ్రైవ్ ఎ కార్ అండ్ ఐ హ్యావ్ ఎ డ్రైవర్ బికాస్ ఆఫ్ దిస్ ట్రాఫిక్. ఈ స్ట్రెస్లో వాడు వీడెందుకు ఇలా వెళ్తున్నాడు, ఈ రాంగ్ సైడ్ వచ్చేస్తున్నాడు, 2 పిల్లలు పెట్టుకుని రాంగ్ సైడ్ వస్తారు. అసలు రైట్ కి వెళ్ళాల్సిన వాడు అప్పటి వరకు లెఫ్ట్ నే ఉంటాడు, ఎడ్జ్ లో వస్తాడు అనమాట, ఇండికేటర్ కూడా వేయడు వాడు. అలాగే లెఫ్ట్ కి వెళ్ళాల్సిన టోటల్ గా రైట్ ఉంటారు. వీళ్ళు ఇలా వచ్చేటప్పటికి మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. అంటే ఒక 500 meters ముందు నుంచే మనం వెళ్ళాల్సిన వేలోకి వద్దామనే పాయింట్ ఎందుకు అర్థం కావట్లేదో నాకు నిజంగా. ది ఎఫెక్ట్ ఆఫ్ మహాభారతం, కురుక్షేత్రం మన మీద ఇంకా ఉందండి. అక్కడ కురుక్షేత్రంలో 2 పక్కల వాళ్ళు ఇలా వస్తారు చూసారా, అది మన మీద అలాగే ఉండిపోయింది. ఈ ట్రాఫిక్ లో కూడా వాళ్ళందరూ కౌరవులు, మనమందరం పాండవులు, మనం అన్న ఒక ఫీలింగ్ తో ఇది నడిపిస్తున్నారు. మారుతుందండి. ఐ థింక్ ఇట్ విల్ చేంజ్. చిల్డ్రన్ విల్ స్టార్ట్ టు సీ. వెస్టర్న్ కంట్రీస్ కి ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడో ఒక అసంతృప్తి ఉంది వాళ్ళందరికీ. ఈ ట్రాఫిక్ బాగాలేదు, ఇది సరిగ్గా లేదు, ఇది లేదు. హైవేస్ కట్టారు, ఇప్పుడు రింగ్ రోడ్, ఓఆర్ఆర్ మీరు చూసారంటే కొంతవరకు ఆ కన్ఫ్యూజన్, ఇక్కడ ఏదైతే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాం అక్కడ లేదు, కొంతవరకు లేదు. ఒక స్పీడ్ పిచ్ ఉంది కానీ, బట్ దే ఆర్ లిటిల్ బిట్ ఆర్గనైజ్డ్. దే ఆర్ నాట్, ఎందుకంటే ముందు వెళ్ళే కారు కూడా ఒక 100 kilometers స్పీడ్లో వెళ్తుంది, నేను కూడా ఒక 100 kilometers స్పీడ్లో వెళ్తున్నాను. ముందు వెళ్ళేవాడు 20కి వెళ్ళి నేను 100కి వెళ్ళాల్సినప్పుడు ప్రాబ్లం వస్తుంది. దట్ ఈస్ వెన్ దిస్ థింగ్ కమ్స్ అండ్ దట్ ఈస్ స్టిల్ దేర్ ఇన్ ద స్ట్రీట్స్. ఇట్ విల్ చేంజ్. ఐఎమ్ ఆప్టిమిస్టిక్ ఇట్ విల్ చేంజ్. Our children will change it. సార్, అంటే మీకు స్కూల్ ఉంది అని చెప్తున్నారు కాబట్టి నేను ఈ టాపిక్ మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మా 90s మా స్కూల్స్లో స్కూల్ నేర్పించేవాళ్ళు ఏంటంటే, అరే నువ్వు సైకిల్ మీద 2-wheeler మీద వెళ్తున్నారా, నీ ముందు గేదెలు వెళుతున్నాయి, గేదెలు దాటుకుని వెళ్ళిపోతావా, గేదెలు వెళ్ళేంత వరకు వెయిట్ చేస్తావా, సపోజ్ ఒక గేదె ఇక్కడ ఉంది,
ఇటు నుంచి ఇలా పెడుతుంది, ఇటు నుంచి ఇలా వెళ్తుంది. నువ్వు ఏం చేస్తావు అప్పుడు అని అడిగేవాళ్ళు. అంటే థాట్ ప్రాసెస్, ఒక ఆలోచనని మన మైండ్లో ఒక బీజంలాగా వేయడం అనేది డ్రైవింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇదైతే మాకు ఆవిడ స్టిచ్చింగ్ నేర్పించే టీచర్ ఒక ఆవిడ, ఏదో ఎడ్యుకేషన్ అనేవాళ్ళు దాన్ని, ఐ ఫర్గాట్ ఇట్ ఎగ్జాక్ట్లీ, చాలా ఏళ్ళు అయిపోయింది. యా, దానికి ఆవిడ ఓన్లీ స్టిచ్చింగ్ నేర్పించేవాళ్ళు వచ్చి. ఆవిడ అడిగేవారు, ఇప్పుడు ఇది కుట్టుడు పోయిందా చిరిగిపోయిందా, దీన్ని కుట్టుడిపోవడం అంటే ఎలా ఉంటుంది, చిరిగిపోవడం అంటే ఎలా ఉంటుంది, దీన్ని మనం అడ్జస్ట్ చేయగలుగుతామా, అడ్జస్ట్ చేయలేమా, అడ్జస్ట్ చేస్తే మీరు ఎలా చేయాలి, ఇవన్నీ నేర్పించేవాళ్ళు. అంటే జీవితానికి ఇవన్నీ అవసరం. నిజానికి మన జీవితంలో అవసరమైనవి ఈరోజు బుక్లో లేవనే చెప్పుకోవాలి. కానీ మీరు యాజ్ ఏ ఒక స్కూల్ ఫౌండర్గా నాకేమనిపిస్తుందంటే పిల్లలకి మనం చాలా నేర్పించాలి సార్ ఈ రోజుల్లో. అవునండి, చాలా నేర్పించాలి. ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇది కొత్తగా మొదలు పెట్టారు. యాక్చువల్లీ they have narrowed it down to skills which are not taught from books అని. నా ఉద్దేశం స్కిల్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ద బుక్. మీరు పుస్తకంలో చదివింది అప్లై చేస్తున్నారు చూసారు, దట్ ఈస్ ఆల్సో స్కిల్. సో స్కిల్ డెవలప్మెంట్ కాకుండా దాన్ని దే షుడ్ కాల్ ఇట్ సంథింగ్ ఎల్స్. ఇన్ అవర్ స్కూల్ వాట్ వీ డూ ఇస్ వీఆర్ నౌ సెట్టింగ్ అప్ laboratory for children to go and do fiddle with electricals. ఫర్ ఎగ్జాంపుల్ బల్బు చేంజ్ చేయాలి, పిల్లలకు తెలియదు బల్బు చేంజ్ చేయాలి. నేను చిన్నప్పుడు మా ఇంట్లో బల్బు పోతే ఆ షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చేవాడిని. మా అమ్మ చెప్పేది బల్బు పోయింది తీసుకురా అని చెప్పేసి అక్కడికి వెళ్ళేవాళ్ళం. ₹2 ₹3 ఇచ్చి ఆ బల్బు ఒకటి కొనుక్కొచ్చి మేమే చేంజ్ చేసేవాళ్ళం. వీ నో హౌ టు చేంజ్ ఎ బల్బ్, వీ నో హౌ టు చేంజ్ ట్యూబ్ లైట్, ఇవన్నీ తెలిసే. ఇప్పుడు పిల్లలకి అవి తెలియదు. చిన్న చిన్న గొళ్ళెలు ఊడిపోతే, లూజ్ అయిపోతే స్క్రూ డ్రైవర్ తీసి టైట్ చేసుకోవడం, ఇవన్నీ ఇంట్లో మేమే చేసాం. ఐ థింక్ ఇది ఒక క్లాస్ పెట్టాలేమో సార్ పిల్లలకి. ఇప్పుడు ల్యాబ్ పెడుతున్నానండి. దేర్ ఇస్ ఎ ల్యాబ్ విచ్ వీఆర్ సెట్టింగ్ అప్ ఇన్ ద స్కూల్ ఫర్ చిల్డ్రన్ టు ఫిడిల్ విత్ దీస్ థింగ్స్. స్క్రూ డ్రైవర్ ఎలా యూజ్ చేయాలి, కటింగ్ ప్లేయర్ ఎలా యూజ్ చేయాలి, సుత్తి ఎలా యూజ్ చేయాలి, మేకు కొట్టేటప్పుడు ఏంటి, స్క్రూస్ ఉన్న నెయిల్స్ ఎట్లా కొట్టాలి, స్క్రూస్ లేని నెయిల్స్ ఎలా కొట్టాలి, ఇవన్నీ నేర్పించాలి. కొబ్బరికాయ పీచు తీయడం రాదు, కొబ్బరికాయ ఎలా పట్టుకుని కొట్టాలో తెలియదు, మన చెరుగళ్ళు ఎలా కొరికి తినడం కూడా తెలియదు వీళ్ళందరికీ. ఇన్ఫాక్ట్ 2014లో ఒకటి జరిగింది స్కూల్లో. 2వ క్లాస్ పిల్లలు, 2nd క్లాస్ పిల్లలతో మాట్లాడుతూ వేర్ డూ యూ గెట్ యువర్ వెజిటబుల్స్ ఫ్రమ్ అని అడిగాను. ఒక అమ్మాయి టక్కుని లేచి ఫ్రమ్ సూపర్ మార్కెట్ అని చెప్పింది. నేను అడిగిన క్వశ్చన్ దాని రీజన్ వేరు, ఆ పాప చెప్పిన ఇది వేరు. దెన్ ఇట్ స్ట్రక్ మీ, ఇదే సరిగ్గా లేదని చెప్పి కిచెన్ గార్డెన్ ఒకటి స్టార్ట్ చేసి పిల్లలు చూపించాం. ఇక్కడి నుంచి వస్తాయి, తీసుకెళ్ళి ఫార్మర్స్ తీసుకెళ్ళి స్టోర్లో పెడితే మీరు స్టోర్లో తెచ్చుకుంటారు. వెజిటబుల్ స్టోర్స్లో దొరకవమ్మా, వెజిటబుల్ స్టోర్లో అమ్ముతారు, వచ్చేది ఇక్కడి నుంచి. అలాగే రైస్, ఇవన్నీ సైన్స్గా చదువుతున్నారే కానీ పిల్లలండి, దే డోంట్ నో దీస్ థింగ్స్. ఇన్ఫ్యాక్ట్ ఇన్ హైదరాబాద్ దెర్ ఇస్ వన్ ప్లేస్, ఒక ఫామ్ ఇది ఉంది. పిల్లలు బురదలో దిగి నాట్లు వేసి నేర్చుకోగలిగింది. అట్లీస్ట్ స్కూల్స్ అన్నీ కూడా అక్కడికి 1 రోజన్నా 2 రోజులన్నా తీసుకెళ్ళి చూస్తే ఎంత కష్టమో, ఆ నాటు వేయడం ఎంత కష్టమో, అది పెరగడం ఎంత కష్టమో ఇవన్నీ తెలుసుకుంటారు పిల్లలు. ఈరోజు దే గెట్ ఫుడ్ ఈజ్ స్విగ్గీ ఫర్ చిల్డ్రన్. స్విగ్గీ జొమాటోనే, మమ్మీ లేకపోయినా పర్వాలేదు, స్విగ్గీ మమ్మీ లేకపోతే హ్యాపీ కూడా. స్విగ్గీలోంచి వెరైటీగా తెచ్చుకోవచ్చు. అమ్మ ఉంటే పప్పు మాత్రమే చేస్తుంది, లేదా కూర చేస్తుంది. ఇదైతే నాకు కావాల్సింది తెచ్చుకోవచ్చు, పిజ్జా కావాలో, బర్గర్ కావాలో, ఏది కావాలో అది తెచ్చుకోవచ్చు. సో దీన్ని చేంజ్ చేయాలంటే ఈ స్కిల్స్ దీనికి ఒక ఇవి పెట్టారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలు ఇవి నేర్పించమని చెప్తున్నారు. ఎంతవరకు స్కూల్స్ దాన్ని పెట్టి చేయగలరు? పెద్ద స్కూల్స్, సిటీలో ఉన్న స్కూల్స్ చేసేస్తారండి తొందరగా. చిన్న స్కూల్స్ కష్టపడతారని అనుకుంటున్నాను. బికాజ్ ఇట్ నీడ్స్ స్పేస్, ఇట్ నీడ్స్ రూమ్. దానికి ఒక పర్సన్ని పెట్టి నేర్పించడానికి అవి చెయ్యాలి. ఒక ప్లంబర్ని పెట్టాలి, ఒక ట్యాప్ ఊడిపోయింది, ఏం చేయాలి? ఇవన్నీ లేకపోతే ఈ స్కూల్స్ మేము ఏమంటారు ఉండనివ్వము, లేదంటే మేము రిమూవ్ చేసేస్తాము అనే ఒక పద్ధతిని, అఫిలియేషన్, ఎగ్జాక్ట్లీ అఫిలియేషన్స్ మేము తీసేస్తాము, లేదంటే దీనికి అసలు కుదరదు, మేము పర్మిషన్సే ఇవ్వము అని ఎందుకు చేయలేకపోతుందో అనిపిస్తూ ఉంటుంది. డెఫినెట్గా వస్తుంది, తప్పకుండా. దిస్ ఇస్ కమింగ్. స్కూల్స్ క్యాన్ గెట్ రెడీ ఫర్ ఇట్. వాళ్ళు తొందరగా రెడీ అయితే మంచిది. అది వచ్చిన తర్వాత మేము చేయలేమని చెప్పుకోవడము, దానికి ఒక టైం అడగడం, ఇవన్నీ చేయడం కన్నా ప్రోయాక్టివ్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఈరోజు చదివితే ఇవన్నీ వస్తున్నాయి మనకి. ఎప్పుడు వెన్ దే ఆర్ గోయింగ్ టు హిట్ యూ, వీ డోంట్ నో, ఇట్ విల్ హిట్ యూ.
దాని తర్వాత ఈ హైడ్రా తగిలినట్లు అందరూ ఇది ఎలా ఇప్పుడు కష్టపడుతున్నారు, అలా కష్టపడకండి, ఇప్పుడే రెడీ కాండి. యూ ప్లీజ్ లెర్న్ దీస్ థింగ్స్, సెటప్ దీస్ థింగ్స్, పుట్ దెమ్ ఇన్ యువర్ స్కూల్స్. స్కూల్స్లో చేసి నేర్పించాలి. కానీ ఏ స్టేట్కి ఆ స్టేట్ అసలు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, అవి ఏ కండిషన్లో ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి, అక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఏం నడుస్తుంది, ఎంతసేపు అండి చేయాలని అనుకుంటే ఎవరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అసలు? గవర్నమెంట్ చేయట్లేదండి. ఒక ఐ ఆల్సో వాంట్ టు బ్లేమ్ ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ. అవును, ఈవెన్ పేరెంట్స్ కూడా ఇలా ఉంటే మేము ఈ స్కూల్లో జాయిన్ చేయము అని ఎందుకు అనుకోవట్లేదు? అదొక పద్ధతి అండి. రెండో పద్ధతి, మీ ఇంట్లో నీళ్లు రాకపోతే వెంటనే ఫోన్ చేసి హైదరాబాద్ మెట్రో వాటర్కో వీళ్ళకో వాళ్ళకో ఫోన్ చేసి ఇది ఇలా అవుతుంది, అది అలా అవుతుంది, సూయేజ్ వాటర్ కలుస్తుందని, అదని ఇదని అన్ని కంప్లైంట్ చేస్తారు. కానీ మీ ఇంటి పక్కన స్కూల్లో, జిల్లా పరిషత్ స్కూల్లో ఏదో ఒకటి ఉంటుంది, అది మూతపడిపోయి ఉంటుంది, దాంట్లోకి ఎవరు రావట్లేదు. ఎవరు ఫోన్ చేసి ఎవరికి చెప్తున్నారు? ఎందుకు చెప్పట్లేదు? సామాజిక బాధ్యత ఎవరికి లేదు ఇప్పుడు. ఎందుకు లేదు? లేదు. దెన్ వీ షుడ్ నాట్ బ్లేమ్ గవర్నమెంట్. ఏమి చేయట్లేదు అని మీరు చేయాల్సింది మీరు చేయండి. ఫస్ట్ ఫోన్ చేసి ఒక 10 సార్లు కంప్లైంట్ చేయండి, పేపర్కి రాయండి. రోడ్లు బాగోలేను అని ఫోన్లు పెట్టి దీంట్లో ఫేస్బుక్లోనే దాంట్లో పెడుతున్నారు కదా, అట్లా ఇది కూడా పెట్టండి. జిల్లా పరిషత్ స్కూల్ ఈరోజు సోమవారం ఇదిగో తాళం వేసి ఉంది, ఫోన్ పెట్టి ఫేస్బుక్లో పెట్టండి. ఇవి మనం చేయడం మొదలు పెడితే వాళ్ళు కూడా మేలుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారండి. మనం పట్టించుకోవట్లేదు, మన రెస్పాన్సిబిలిటీ మనం ఫుల్ఫిల్ చేయడం లేదు. గవర్నమెంట్ ఒక వంతుకి వాళ్ళు మనం కంప్లైంట్ చేసినా కూడా చేయట్లేదు అని, ఫీజులు పెంచుతున్నారు అని చెప్పి పెద్ద పెద్ద అసోసియేషన్లు పెట్టి ఇది చేస్తున్నారు. కానీ స్కూళ్ళు మూతపడిపోయి ఉన్నాయి, గవర్నమెంట్ ఎందుకు ఇవి ఫంక్షన్ చేయట్లేదు అన్నది చెప్పకపోవడం అన్నది అది మనం చేసే తప్పండి. యాజ్ అ సిటిజన్ మై జాబ్ ఈజ్ నాట్ జస్ట్ టు పే ట్యాక్సెస్ అండ్ లీవ్ ఇట్. నేను ట్యాక్స్ కట్టేసిన తర్వాత మీ ఇష్టం, తప్పు. యాజ్ అ పేరెంట్ నేను ఫీజు కట్టేసిన తర్వాత నాకు ఏ సంబంధం లేదు దీంట్లో, తప్పు. మీరు పార్టిసిపేట్ చెయ్యాలి. దిస్ ఈజ్ యువర్ కంట్రీ, దిస్ ఈజ్ యువర్ స్టేట్, దిస్ ఈజ్ యువర్ సిటీ, దిస్ ఈజ్ యువర్ హౌస్. అన్నిట్లోనూ మీకు ఒక రోల్ ఉంది. ప్రైమ్ మినిస్టర్ అంత రోల్ లేకపోయినా ఒక చిన్న రోల్ ఉంది. ఎలక్షన్ కూడా వెళ్ళట్లేదండి మనం, రైట్? సో వీ డోంట్ హ్యావ్ ద రైట్ టు బ్లేమ్ the government. Let's stop blaming. మా పిల్లలు అంటారు, నువ్వు ప్రతి చోట ఇలా క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తే నీకు మెంటల్ వస్తుంది ఒక రోజున, ప్రతి చోట కొట్లాట పెట్టుకుంటావా, ప్రతి చోట ఇలా అరుస్తూ ఉంటావా అంటే ఏం చేయమంటారు సార్? ఇప్పుడు స్కూల్కి పిల్లలు పెడుతున్నారు లేదా అనేది కనీసం ఈరోజు వచ్చారా లేదా, మీ అబ్బాయి రాలేదండి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వనప్పుడు అంటే ఏమవుతుందంటే అందులో అటెండెన్స్ పడలేదు, లేదా 1 రోజు 2 రోజులు 3 రోజులు వారం రోజులు రానప్పుడు కూడా వీళ్ళు ఇన్ఫార్మ్ చేయట్లేదన్న పాయింట్లో ఒకరోజు నేను అన్నాను, ఎవ్రీ డే ఫస్ట్ అవర్ ఎందుకు మిస్ అవుతున్నాడు అనే పాయింట్లో అడిగితే మీ ఇంట్లోనే లేట్ అవుతుందని చెప్తున్నాడని చెప్తున్నారు. అది మీరు కనీసం నాకు చెప్పాలి కదా, మా వాడు ఇలా అబద్ధం చెప్తున్నాడు, మీరు చెప్పాలి కదా నాకు ఇలా జరుగుతుందని అన్న పాయింట్లో అడిగితే, సో నువ్వు ఇలా ప్రతి చోట ఇలాగే క్వశ్చన్ చేస్తూ పోతావు. క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ దట్ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ క్వశ్చనింగ్. దానివల్ల ఒకళ్ళు చేంజ్ అవుతారు, ఆ ఒక్కరు ఇంకొకరిని చేంజ్ చేస్తారు, అండ్ దెన్ ఇట్ విల్ గో ఆన్ టు క్యాచ్ ఆన్. ఎవరు చేయకపోతే దెన్ ఇట్ విల్ రిమైన్ లైక్ దట్. 1857లో ఎవరో ఒకళ్ళు నేను ఇది చెయ్యను, ఐఎమ్ గోయింగ్ అగేన్స్ట్ ద గవర్నమెంట్, ఐఎమ్ గోయింగ్ అగేన్స్ట్ ద బ్రిటిష్ అని ఒకళ్ళు తిరగబడ్డారు. కాబట్టి వాళ్ళని చూసి ఒకళ్ళు, వాళ్ళని చూసి ఒకళ్ళు, వాళ్ళని చూసి ఒకళ్ళు 90 సంవత్సరాల తర్వాత 1947కి మనం అందరం ఫ్రీ అయ్యాం. చేశారు కదా ఎవరో ఒకళ్ళు ఫస్ట్. అది మనం కూడా చేసుకోవాలి. చేసుకోకపోతే వీ కెనాట్ కీప్ కంప్లైనింగ్ అబౌట్ దిస్. టీచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే మెయిల్ అండ్ ఫీమేల్ మనం ఒకానొకప్పుడున్న ఎథికల్ వాల్యూస్ అన్నీ ఇప్పుడు చాలా వరకు కమ్ డౌన్ అయిపోయాయని చెప్పాలి. సో క్వాలిఫైడ్ ట్రైన్డ్ టీచర్స్ అనేది ఎంత ఇంపార్టెంటో వాల్యూ బేస్డ్ టీచర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మీరు ఒక టీచర్ని చూస్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటారో, అంటే ఎలాంటి టీచర్స్ ఉన్నారు, తత్వాలు ఉంటాయని చెప్పి. రిక్రూట్మెంట్ పద్ధతి చెప్తానండి, దాని తర్వాత దెన్ వీ విల్ గో ఇన్ టు ద వాల్యూ పార్ట్ ఆఫ్ ఇట్. రిక్రూట్మెంట్ పద్ధతిలో వీ ఆస్క్ ఆల్ టీచర్స్ టు రైట్ 3 essays. 6 essays ఇస్తాం వాళ్ళకి చాయిస్. అందులో 3 essays రాయమని చెప్తాం. ఇందులో అవుట్ ఆఫ్ ద 6 ఎనీ 3 యూ కెన్ చూస్ టు రైట్. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ చెప్తాం. మిమ్మల్ని ఎవరు ఇన్స్పైర్ చేశారు, ఎందుకు, యూ హ్యావ్ టు రైట్ ఇన్ 200 words. దాంతో మీ మనస్తత్వం ఏంటో మేము వీఆర్ ట్రైంగ్ టు రీడ్ ఇట్. స్కూల్స్లో ఇలా పద్ధతులు ఇలా ఉన్నాయి, ఏ 2 పద్ధతులు 3 పద్ధతులు మీరు మారుస్తారు, దాంతో మీ మనస్తత్వం ఏంటో తెలుస్తుంది. వీఆర్ ట్రయింగ్ టు రీడ్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్ ఈ ఎస్ఎస్ నుంచి. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ సెలెక్షన్. దెన్ వీ ఆస్క్ దెమ్ టు డూ క్లాస్ తీసుకోండి, ఎలా తీసుకుంటున్నారు, డెమాన్స్ట్రేషన్ అంటాం, అది క్లాస్ డెమాన్స్ట్రేషన్ చేయమని చెప్తాము. దెన్ వీ డూ అన్ ఇంటర్వ్యూ.
దెన్ వీ గివ్ దెమ్ ద అపాయింట్మెంట్ ఇఫ్ దే ఆర్ సెలెక్టెడ్. ఇలా 2-3 స్టేజెస్లో టీచర్స్ని సెలెక్ట్ చేస్తున్నాం. 99% ఆఫ్ ద టీచర్స్ హూ కమ్ టు మీ హ్యావ్ ఆల్వేస్ సెడ్, ఇటువంటి సెలక్షన్ ప్రాసెస్ నేను ఎక్కడ చూడలేదండి. ఇంటర్వ్యూ చేస్తారు, మా ఎక్స్పీరియన్స్ చెప్తాము, కొన్ని స్కూల్స్లో డెమాన్స్ట్రేషన్ చేయమంటారు, కొన్ని స్కూల్స్ అవి కూడా అడగరు. ఇలా మీలాగా ఎస్ఎస్ రాయమని, మీరు ఎందుకు ఇలా రాశారు దాని గురించి డిస్కషన్ పెడతామండి మేము. ఎందుకు ఇలా అంటున్నారు మీరు, వాట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ సేయింగ్ దిస్, వాట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ డూయింగ్ దిస్, ఇలా అడుగుతాం. ఫర్ మీ ఎ టీచర్ ఈజ్ నాట్ కాంటెంట్ ప్రొవైడర్. మీరు కాంటెంట్ ప్రొవైడర్ కాదు. కాంటెంట్ కావాలంటే నేను ఇప్పుడు ఇంటర్నెట్లో తెచ్చుకుంటాను. యు ఆర్ నాట్ అ కాంటెంట్ ప్రొవైడర్, యు ఆర్ మై గైడ్. మీరు నాకు గురువు అండ్ యు ఆర్ గోయింగ్ టు టెల్ మీ హౌ ఐ షుడ్ లివ్ మై లైఫ్. నేను ఈ జీవితం ఎలా జీవించాలి అన్నది మీ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నాను. సో దేర్ ఫోర్ ఎ టీచర్ నీడ్స్ టు థింక్ లైక్ ఎ పేరెంట్, లైక్ ఎ మదర్. ఆ యాటిట్యూడ్తో స్కూల్కి రావాలి. బై ద వే, మీరు సోషల్ స్టడీస్ చెప్తూ ఇవి చేస్తున్నారు, ఆర్ సైన్స్ చెప్తూ ఇది చేస్తున్నారు, మ్యాథ్స్ చెప్తూ ఇది చేస్తున్నారు, కానీ ఇది మర్చిపోకూడదు. దిస్ ఈస్ ద రీజన్ యు ఆర్ దేర్. మీరు ఈరోజు మ్యాథమెటిక్స్ క్లాస్ తీసుకోకపోయినా పర్లేదు, ఇది వదిలేకండి, ఇది చెప్పండి, ఈ వాల్యూస్ చెప్పండి, ఇవి చెప్పండి. దెన్ ఓన్లీ యు ఆర్ హెల్పింగ్ ద చైల్డ్ టు గ్రో అప్. నేను ఒక కాన్వర్జేషన్ నా ప్రిన్సిపల్తో, నా స్కూల్ ప్రిన్సిపల్తో ఒక కాన్వర్జేషన్ జరిగిందండి, అది చెప్తాను మీకు. దట్ విల్ సమ్మరైజ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఆయన ఒకసారి ఫోన్ చేసి ఇలాగా ఒక టీచర్కి, హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ హెల్త్ ఇష్యూస్, మీరు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలి అని చెప్పారు. ఐ సెడ్ డెఫినెట్గా హెల్ప్ చేస్తామండి. మాటల్లో ఆయన వాళ్ళ వల్లనే కదా మీరు ఇంత సంపాదిస్తున్నారు, ఇంత చేస్తున్నారు అని అన్న. ఒక్క నిమిషం ఆలోచించి, సార్ మీరు ఏం అనుకోకపోతే ఒక మాట చెప్తాను, నా సంపాదన నా కష్టం అండి, నా సంపాదన ఇస్ నాట్ ఫ్రమ్ మై టీచర్. నేను కష్టపడుతున్నాను కాబట్టి నా సంపాదిస్తున్నాను. సంపాదించిన 100 రూపాయలు ఎక్కడ ఖర్చు పెడుతున్నాను నా టీచర్ దగ్గర నేర్చుకున్నాను. దాన్ని తాగేసి లేకపోతే గ్యాంబుల్ చేసి పారేసుకోవడమా, ఒక మంచి పద్ధతికి యూజ్ చేయడమా, మా తల్లిదండ్రుల దగ్గర, నా టీచర్స్ దగ్గర నేర్చుకున్నాను. అది మీరు నేర్పించారు. సో ఈ 100 రూపాయలు వాళ్ళకి హెల్ప్ చేయని మీరు చెప్పక్కర్లేదు, వాళ్ళకి కష్టం ఉందని చెప్తే అది హెల్ప్ చేయడం అన్నది మీ దగ్గర నేర్చుకున్నది. ఇలా దిస్ ఇస్ ద. అవును, మీతో పాటు మిగతా చదివిన వాళ్ళు క్లాస్ రూమ్లో ఉన్నవాళ్ళు ఉన్నారుగా, వాళ్ళందరూ మరి ఇదే స్థాయిలో సంపాదిస్తున్నారా, లేదా వాళ్ళు ఒక నెగిటివ్ సైడ్ వెళ్తే ఈరోజు నెగిటివ్ సైడ్ ఉన్నందుకు మీ టీచరే కారణం అంటే ఒప్పుకుంటారా? 99% ఆఫ్ అవర్ క్లాస్మేట్స్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ దిస్ టీచర్. అండ్ ఈ ఒక్క టీచరే కాదు, మిగతా టీచర్స్కి ఎవరికన్నా ఏమన్నా అయినా కూడా మాకు ఇమ్మీడియట్గా, వీళ్ళందరూ రైల్వే టీచర్స్ అండి, వాళ్ళకి పెన్షన్లు అవి వస్తాయి, దానికి పైగా వాళ్ళకి ఖర్చులు ఎక్కువ, అందుకని కష్టపడ్డారు వాళ్ళు. ఇది హెల్ప్ చేయడానికి మనం ముందుకు రాకపోతే దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు, అంటే నేను ఎంత సంపాదించే లాభం ఏంటంటే 10 మందికి పనికి రాకపోతుంది. అది టీచర్స్ దగ్గర నుంచి మనం నేర్పించాలి. పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఈ టీచర్స్ని మీరు చిన్నపరచొద్దు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దెబ్బలాడము. 1వ క్లాసులో చదివే పిల్లవాడిని టీచర్ ఒక మందులు ఇస్తే వదిలేయండి. అలా ఎలా మందులు ఇస్తారు, మా అబ్బాయి ఫీల్ అయిపోయాడు, అలా అయిపోయాడు, ఇలా అయిపోయాడు. అరే 5 ఏళ్ళ పిల్లవాడు, వాడికి ఏం తెలియదు. తప్పులు నేర్పించొద్దా? ఏది తప్పు చేస్తే టీచర్ కోప్పడుతుంది అని తప్పు చేయడం మానేసినా కూడా, మానేస్తున్నాడు కదా, మొదలైంది కదా అలవాటు, తప్పు చేయకుండా ఉండడం అన్న అలవాటు మొదలైంది కదా, భయపడే చేస్తున్నాడు, పోనీ పర్వాలేదు. 5 ఏళ్ళకి నేర్చుకొని చేయడు, 50 ఏళ్ళకి నేర్చుకొని చేస్తారు. రైట్? 5కి 50కి అదే డిఫరెన్స్. 5కి భయపడి చేయకుండా ఉంటారు, 50 ఏళ్ళు వచ్చేటప్పటికి చేయకూడదు అని తెలుసుకొని చేయకుండా ఉంటారు. ఈ తప్పులు నేర్పించడం అన్నది టీచర్కి కావాల్సిన బాధ్యత. వాళ్ళకి కొన్ని పద్ధతులు ఉంటాయి, ఎప్పుడు ఆ పద్ధతి ఎలా వాడతారో వాళ్ళు వాడతారు. మనం దానిలో జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు. పేరెంట్స్ దాని గురించి పెద్ద ఇష్యూ చేయడము, ఇవన్నీ చేసేటప్పటికి పిల్లలకి ఆ టీచర్ మీద మర్యాద పోతుంది. ఇందాక ఒక మాట మాట్లాడుకున్నాం, పేరెంట్స్ అంటే మర్యాద లేకుండా పోతుందని. అది మొదలు ఎక్కడ అవుతుందంటే ఈ స్కూల్లో మొదలవుతుందండి. మీరు పిల్లలు ఫస్ట్ టీచర్స్ని మర్యాద చేయరు. వాళ్ళు 1-2 సార్లు టీచర్స్ ఏమన్నా అంటే వీళ్ళ కోపం వస్తుంది పిల్లలకి, ఇంటికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు, పేరెంట్స్ వచ్చేదో అంటారు, చిల్డ్రన్ విల్ ఫీల్ గుడ్. కొన్ని రోజులు అయిన తర్వాత అది పేరెంట్స్ మీద వాడతారు. అదే మీరేమన్నా అంటారు ఇంట్లో పిల్లలు ఏమన్నా చేసినప్పుడు, అవును మా టీచర్ చేసినప్పుడు నువ్వు వెళ్ళి దెబ్బలాడు, ఇప్పుడు ఎవరు దెబ్బలాడతారు, నేను దెబ్బలాడతాను. సో దట్ ఈస్ హౌ దిస్ డిటెరిరేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. పేరెంట్స్ టీచర్స్ చిల్డ్రన్ మధ్యలోకి పోవద్దు, వాళ్ళని వదిలేసేయండి.
పేరెంట్స్ మధ్యలోకి ఇంకోళ్ళు పోవద్దు. పేరెంట్స్కి పిల్లలకి మధ్య ట్రాన్సాక్షన్స్లో ఎవరన్నా మధ్యలో పోయి, ఇప్పుడు మా అమ్మ వచ్చి నాకు మా అబ్బాయికి జరిగే విషయంలో మా అమ్మ వచ్చి లేదురా నువ్వు వాడిని అనవద్దు. ఒక తండ్రికి కొడుకుకి జరిగే ఒక ట్రాన్సాక్షన్ అది వదిలేసేయండి. ఇవన్నీ జరగాలి, జరుగుతాయి, అలాగే పెరుగుతాము, దీని నుంచి అన్నీ నేర్చుకుంటాము. నాన్నను ద్వేషించమండి, చిన్నప్పుడు తిట్టారు కదా అని చెప్పేసి నేర్చుకుంటాం దానిలోంచి. ఈ పద్ధతి మనం చేంజ్ చేయకూడదు. అండ్ వీఆర్ ట్రైయింగ్ టు చేంజ్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో టీచర్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వదు. మన స్కూల్లో ఒక ఇది పెట్టుకున్నామండి, మీరు అవుట్ ఆఫ్ స్కూల్స్ పెట్టిన దానికి కారణాల్లో ఒక కారణం కూడా 2012లో నేను మొదలుపెట్టినప్పుడు దాదాపు ఒక 300 మంది టీచర్స్ని కలిశానండి నేను ఇన్ 2 years టైం. లక్నోలో, కోయంబత్తూరులో, చెన్నైలో, హైదరాబాద్లో అన్ని చోట్ల కలిశాను. ఐ వాజ్ షాక్డ్. ది యావరేజ్ ఎర్నింగ్ ఆఫ్ ఎ టీచర్ హూ ఇస్ ఇన్ మిడిల్ స్కూల్, 3-4 తరగతులు 5 తరగతుల్లో నేర్పించే ప్రైమరీ స్కూల్ టీచర్స్ అంటారు వాళ్ళని. ఆ స్కూల్లో చదివే నేర్పించే టీచర్లకి 12,500 13,000 జీతాలు. గవర్నమెంట్ స్కూల్స్ కాదండి, ప్రైవేట్ స్కూల్స్ని మాట్లాడుతున్నాను. 15,000 రూపాయల్లో పంచదార ఖర్చు అంతే, పాలు ఖర్చు అంతే, రైస్ కొనుక్కోవాలన్నా ఇది కొనుక్కోవాలన్నా అంతే, ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా అంతే. వాళ్ళకేం తక్కువ ఇవ్వట్లేదు. 15,000 రూపాయల్లో వాళ్ళు బతికి మన స్కూల్కి వచ్చి సంతోషంగా హ్యాపీగా వచ్చి మన పిల్లల్ని హ్యాపీగా ఉంచి చదువు నేర్పించి పెద్ద చేయాలని వాళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాళ్ళకి ఎంత ఇవ్వాలండి? ఎలా సరిపోతుంది 15,000? ఆ రోజుల్లో నేను 15,000 నా డ్రైవర్కి ఇచ్చేవాడిని. 15,000 ఇస్ ది యావరేజ్ శాలరీ ఆఫ్ ఎ టీచర్. ఐ ఫెల్ట్ వెరీ సాడ్. ఇక్కడ నేర్చుకొని బయటికి వెళ్ళి 4 పైసలు సంపాదించుకొని వచ్చిన వాళ్ళం. మన ఊర్లో మన టీచర్స్ని ఇట్లా ఇది చేస్తున్నారని చాలా బాధేసింది. టీచర్స్కి ఈ రోజుకి కూడా మా స్కూల్లో కూడా, ఈవెన్ ఇన్ మై స్కూల్, ఐ డోంట్ థింక్ వీఆర్ పేయింగ్ దెమ్ ఇనఫ్. ఆ మనసారా పేమెంట్ చేయాలంటే నేను ఇంకా ఇవ్వగలను, ఇస్తాను. వెన్ వీ కమ్ టు 3,000-3,500 ఫుల్గా స్కూల్ ఫుల్ అయినప్పుడు ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు డూ ఇస్ టు టేక్ కేర్ ఆఫ్ టీచర్స్, బికాస్ దే ఆర్ ద వన్ హూ ఆర్ బిల్డింగ్ ద నేషన్. టీచర్స్ ఆర్ నేషన్ బిల్డర్స్. వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వకపోతే మీరు ఆ సమాజము డిటీరియేట్ అవుతుంది. స్కూల్ టీచర్కి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వండి. తప్పు చేస్తే ప్రిన్సిపల్కి చెప్పండి, ప్రిన్సిపల్ వాళ్ళని మందలిస్తారు. అది వాళ్ళ మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్, మనం పోకూడదు. టీచర్స్ని నానా మాటలు అనడము ఇవి కరెక్ట్ కాదు. సో టీచర్ సెలక్షన్ ప్రాసెస్ స్కూల్స్ కరెక్ట్గా చేసుకొని ఎడ్యుకేషన్ పరంగా దీని పరంగా వాళ్ళకి ఇచ్చి, ఇఫ్ యూ గివ్ దెమ్ ద ఫ్రీడమ్ టు డూ వాట్ ఇస్ రైట్, ఐ థింక్ టీచర్స్ విల్ బిల్డ్ అ నేషన్. దే ఆర్ ప్యాషనేట్ పీపుల్ అండి. దే ఆర్ వెరీ ప్యాషనేట్ పీపుల్. వాళ్ళు చాలా వరకు మీరు స్కూల్స్లో టీచర్స్తో మాట్లాడారంటే, ఈ నెల జీతం ఒక 10 రోజులు డిలే అవుతుందమ్మా అని చెప్పి అంటే దే విల్ నాట్ ఈవెన్ బ్లింక్. పర్లేదండి, దాన్నే ఉంది. కష్టం ఉన్నా కూడా వాళ్ళు పిల్లల కోసం మరుసటి రోజు వచ్చేస్తారు స్కూల్కి. ఓకే, దిస్ ఈస్ వాట్ అ మదర్ విల్ డూ, దిస్ ఈస్ వాట్ అ టీచర్ విల్ డూ. ఈ రెండు, ఇది ఒక జాతి. తల్లులు, ఉపాధ్యాయులు, స్కూల్లో పిల్లలు, అందులో కూడా. కాలేజీలో ప్రొఫెసర్స్ కొంచెం ఏమన్నా అటు ఇటుగా మాట్లాడతారేమో కానీ స్కూల్ టీచర్స్ అనరు. అది నేను చూశాను, చూస్తూనే ఉన్నాను. నేను మా స్కూల్ టీచర్స్ గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. కోవిడ్లో ఫీజులు సరిగ్గా కలెక్ట్ చేయలేక మేము కష్టపడుతున్నప్పుడు మేము టీచర్స్కి ఒక అప్పీల్ ఇచ్చాము. మీకు ఇంటికి ఎంత కావాలో అంత తీసుకోండి. మీకు ఒక జీతం 50,000 రూపాయలు ఉంది, కానీ మీ ఇంటికి ఎంత కావాలో, మీ ఇల్లు గడవడానికి ఎంత కావాలో అంత తీసుకొని కొంత తగ్గించుకుంటే అంత డబ్బులు మేము మిగల్చగలము. కాబట్టి మన డ్రైవర్లకి, ఆయమ్మలు, వీళ్ళందరూ ఎవరైతే మన స్కూల్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఒక 5,000 10,000 ఏదో ఒకటి ఇవ్వగలము. వాళ్ళని తీసేసి టీచర్లు మట్టుకు ఉంచుకోవడం అన్నది కరెక్ట్ కాదు. వీళ్ళని హెల్ప్ చేద్దాం, మీరు కూడా మాకు సాయం చేయండి అని ఒక పిలుపిచ్చామండి. యూ విల్ నాట్ బిలీవ్, దేర్ ఆర్ టీచర్స్ హూ హ్యావ్ టేకెన్ 0 శాలరీ. 0. మా ఆయన పనిచేస్తున్నాడండి, నాకు అక్కర్లేదండి జీతం, మా ఇల్లు గడుస్తుంది అన్న టీచర్లు కూడా ఉన్నారు. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళందరికీ ఇవ్వాల్సింది తిరిగి ఇచ్చాం. వీ హ్యావ్ పెయిడ్ దెమ్ బ్యాక్. ఇది మేము ఓన్లీ డిఫర్మెంట్ అడిగాము. అంటే అప్పుడు కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత పే చేస్తామని అడిగాము. టీచర్స్ చేశారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ టీచర్స్ ఇన్ తత్వా స్కూల్. అలాంటి టీచర్స్ అన్ని చోట్ల ఉన్నారని కూడా నమ్ముతున్నాను. మనం వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద ఇస్తే వాళ్ళు ఈ దేశాన్ని నిలబెట్టగలరు, చేయగలరు. అందరూ చేద్దాం.
చాలా క్రిస్టియనిటీ స్కూల్స్లో పొద్దున్న ప్రేయర్ అని వాళ్ళ మతాన్ని వాళ్ళు సస్టైన్ చేసుకుంటున్నారు. అవును. అదే ముస్లిం స్కూల్స్లో కూడా పొద్దున్నే వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రేయర్ అది వాళ్ళకి ఇచ్చి వాళ్ళ మతాన్ని వాళ్ళు సస్టైన్ చేసుకుంటున్నారు. కానీ హిందుత్వం గురించి మాట్లాడుకుంటే, హిందువుల గురించి మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ దానికి సంబంధించి మనకి ఎక్కడ ఇది మన సంస్కృతి, ఇది మన సాంప్రదాయం, ఇది మన రోజు ఇలా మనం చేయాలి అని మనం ఎప్పుడు చెప్పిన దాఖలాలు లేవు. అవును. తత్వాలు ఏమన్నా అలవాటు చేస్తున్నారా? చేస్తున్నామండి. మా స్కూల్లో ఒక పాట ఉంది, మీకు పంపిస్తాను. ఎవరు వెబ్సైట్లో మిగతా వాళ్ళు చూసిన మా స్కూల్ వెబ్సైట్కి వెళ్తే ఆ పాట ఉందండి. సార్ అనంత శ్రీరామ్ గారు రాశారు ఆ పాట, మా స్కూల్ పాట. దాని వెనక కూడా ఒక చిన్న కథ ఉంది, అది టైం ఉంటే అది కూడా ప్లే చేయండి ప్లీజ్. మాకు 2 ముక్కలు చెప్పండి, మీరు నాకు ఆ వీడియో ప్రొవైడ్ చేస్తారు. నేను పంపిస్తానండి. బ్యూటిఫుల్గా ఆయనకి నేను చెప్పింది ఏంటంటే, దేవుడి పేరు లేకుండా నేను పొద్దున్నే లేచి ఒక ప్రేయర్ చేయాలి. 5 ఏళ్ల పిల్లవాడు పలకగలగాలి, అటువంటి పాట రాయండి. ప్రేయర్లో 5 ఏళ్ల పిల్లవాడు, వాడికి అర్థం కాదు కదా, వాడేం పాడతారు మరి? మీరు ఏదో మాటలు పెట్టేస్తే వాడికి అర్థం కాకపోతే హీ వోంట్ ఫీల్ ఇట్. వాడికి తెలిసేటట్టు రాయండి అని ఒక పాట రాసివ్వండి సార్, స్కూల్లో నేను రోజు పాడాలనుకుంటున్నానని. స్కూల్ పాట రాశారండి. ఫస్ట్ 2 రోజులు రాసిస్తానని అన్న ఆయన 15 రోజుల తర్వాత నన్ను పిలిచి, ది మోస్ట్ డిఫికల్ట్ సాంగ్ అండి ఇది నాకు రాయడము, మీరు పెట్టిన ఇవన్నీ కూడా చాలా కష్టం అని. నేను ఇంకోటి కూడా చెప్పాను ఆయనకి, దేశరాగలో రాయాలని. దేశరాగలో ఒక అద్భుతమైన ఇది ఉందండి. మీరు సంగీతం నేర్చుకున్నారా? కొంత నేర్చుకున్నాను, విని నేర్చుకోలేదు. అంటే ఫార్మల్గా నేర్చుకోలేదు, విని. మా ఫాదర్ బాగా సంగీతం ఇది కర్ణాటక మ్యూజిక్లో, నేను విని నేర్చుకున్నాను. నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది మ్యూజిక్లో. ఇది దేశరాగలో ఒక మంచి ఇది ఉంది, ఇట్ క్రియేట్స్ ఎనర్జీ ఇన్ యూ. దేశరాగలో పాడితే పొద్దున్న వీళ్ళ పిల్లలకి ఎనర్జీ వస్తుందని నా నమ్మకం. ఈ ఎనర్జీతో స్కూల్కి వస్తే బాగుంటుంది. పొద్దున్నే దేశరాగలో ఒక పాట పాడాలని, అందుకని ఆ పాట దేశరాగలో ఉండాలి. మీరు మాటలు ఇలా ఉండాలి, 5 ఏళ్ల పిల్లవాడు పలకాలి, దేవుణ్ణి పాట రాశారండి, మీరు వినండి. విన్న తర్వాత ఆ పాటకు అర్థం నేను చెప్తాను. కళ్ళు మూసుకొని మీరు గుళ్ళో ఉన్నప్పుడు 1 సెకండో 2 సెకండ్లో ఆ దేవుడితోటి కనెక్షన్ ఉంటుందండి మీకు. తర్వాత ఎవరో వచ్చి గంట కొడతారు, మీకు డిస్ట్రాక్ట్ అవుతారు మీరు. లేకపోతే పూజారి గారు ఏదో గంట కొడుతూ ఆయన హారతి తీస్తూ ఏదో చేస్తారు, మీరు కళ్ళు తెరుచుకుని ఆయన చూస్తూ ఉంటారు, ఏదో చేస్తారు. బట్ ద కనెక్షన్ ఈజ్ ఆల్వేస్ దేర్. 1 సెకండ్కో 2 సెకండ్లకు 5 సెకండ్లకు, కొంతమందికి హిమాలయ పర్వతాల్లో కూర్చున్న వాళ్ళకి సంవత్సరాల తరబడి కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ అనేది ఎక్కడైతే మీరు మిమ్మల్ని మర్చిపోతారో, ఆ మర్చిపోయినప్పుడు ఆలోచించాల్సిన ఆలోచన ఈ పాట అండి. ఆ పాటలో అర్థము, వెన్ యు ఆర్ కనెక్టెడ్ టు దట్ డివైన్, అప్పుడు ఏం ఆలోచించాలి నేను అనేది ఈ పాట. దాని అర్థం నేను అలాగా ఇది చేసుకున్నాను. చాలా బాగా రాశారు. హ్యాట్స్ ఆఫ్ టు దట్ గారు, బ్యూటిఫుల్గా రాశారు. అది మనిషిలో నిన్నే చూసే తెలివివ్వు. ఆ నిన్ను ఎవరో చెప్పలేదు, మీ ఇష్టం. అదే మనిషికి సాయం చేసే బలం ఇవ్వు. రైట్. ఎప్పుడు మంచిని వెతికే కనులను మాకివ్వు, ఎప్పుడు నిజమే పలికే పెదవులు అందివు, అందరి మనసుల్లోనూ నిలిచే గెలిపివ్వు, ముందర నన్నే నేను గెలిచే వరం ఇవ్వు. ఇదండి పాట. ఫస్ట్ ఇది బ్యూటిఫుల్గా రాశాను. నాలో ఉండే ప్రాణం అమ్మని, ప్రాణం నిలిపే అన్నం నాన్నని, అన్నం దొరికే దారిని చూపే దీపం గురువని, తలచే బుద్ధి నువ్వు తలపులకే వృద్ధి నువ్వు, అందరి మనసుల్లోనూ నిలిచే గెలుపు, ముందర నన్ను నేను గెలిచే వరం నువ్వు. అద్భుతంగా రాశాను. ఆ పాట విన్నప్పుడల్లా గూస్ బంప్స్ వస్తాయండి. మా స్కూల్లో 20-30 మంది టీచర్లు కళ్ళ మీద నీళ్ళు పెట్టుకుంటారు ఈ పాటకి. ఎవ్రీ డే రోజు పాడతాము ఈ పాట, అందరి కంట్లో నీళ్ళు పెట్టుకుంటాము. బ్యూటిఫుల్ వైబ్స్. పిల్లలు కూడా చాలా బాగా పాడతారు. తెలుగులోనూ ఉంది, హిందీలోనూ ఉంది. హిందీలో అనువాదం చేసుకున్నాం. తర్వాత హిందీలో 2 రోజులు పాడతాము, తెలుగులో 3 రోజులు పాడతాం. సనాతన ధర్మానికి కావలసినవన్నీ దానిలో ఉన్నాయి. దేవుడి పేరు లేకుండా ఉన్నాయి. దేవుడు వినాయకుడనో సరస్వతి అనో మేము అనకుండానే అన్నీ అంటున్నాము. గొప్ప కవి, చక్కగా రాశారు ఆ పాట. అది యాజ్ ఫర్ స్కూల్స్ గో, రిలీజన్స్ చెప్పాలా, రిలీజియస్గా చెయ్యాలా అన్నది ఒక్కొక్క స్కూల్ని బట్టి దీన్ని బట్టి ఉంటుందండి. ఐఎమ్ ఆస్కింగ్ పేరెంట్స్, మీకేం కావాలి మీరు చూస్ చేసుకోండి, మీకేం కావాలో. మా అబ్బాయి ఆ స్కూల్కి వెళ్ళినా పర్వాలేదు, అక్కడ అవి నేర్చుకున్నా పర్వాలేదు, ఇవి నేర్చుకున్నా పర్వాలేదు, 4 మార్కులు వస్తే చాలు అనుకునే వాళ్ళు అక్కడికి పంపించండి.
లేదు ఇటువంటివి కావాలి, చదువుతో పాటు ఇది కావాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడికి పంపించండి. పేరెంట్స్ నో వెరీ క్లియర్లీ వాట్ ఇస్ ద చాయిస్ దే ఆర్ మేకింగ్. మీరు చాయిసెస్ మీరు చెయ్యండి. మేము నేర్పించేది వాల్యూస్తో పాటు చదువులు నేర్చుకుంటారు. వాళ్ళు నేర్పించేది చదువులు. వాల్యూస్ వస్తాయో రావో నాకు తెలియదు. రాకపోతే బాధపడద్దు, మీరు పంపించారు ఆ స్కూల్కి. అవును అవును రైట్. మీరు ఇంట్లో నేర్పించుకోగలను వాల్యూస్, వాళ్ళు చదువులు చదవాలంటే స్కూల్లో అని అంటే నేర్పించండి. మీకు టైం లేదు కాబట్టి నేను వాల్యూస్ నేర్పిస్తాను. వన్ ఆఫ్ ద వాల్యూస్ ఈజ్ నేను కష్టపడాలి. పిల్లలకు తెలుస్తుంది, తెలుసు కాబట్టి చదువుతారు కాబట్టి దానికి రావాల్సిన రిజల్ట్స్ వస్తాయి. మిగతావన్నీ కరెక్ట్గా చేస్తున్నాం కాబట్టి ఒక దైవ తోడు ఉంటుంది. అద్భుతం. ఇది నమ్ముతూ ముందుకెళ్తే మంచి జరుగుతుంది. తత్వ అని చాలా మంచి పేరు పెట్టారు. పిల్లలందరికీ మంచి తత్వం బోధిస్తారని నమ్ముతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒక న్యూ జనరేషన్ని, ఒక కొత్త బ్లడ్ని ఇన్ ఏ పాజిటివ్ వే, ఒక మంచి జనరేషన్ని మీరు సొసైటీకి అందిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నిజంగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ కమింగ్ ఇన్ టైమ్ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.